లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. అయితే రవీంద్ర గారు నేను స్టేజ్ మీదకి ఎందుకు ఇన్వైట్ చేశాను అనే ఒక సందేహం అందరికీ రావచ్చు. ఏంటంటే ఇప్పుడు మీరు సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత అమ్మో నాకు అయ్య బాబోయ్ ఓకే చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, ఇవి అంత ఈజీ కాదు. రోజా పువ్వు అనేది అమ్మాయి అనుకుంటారు కానీ దానికి కాడండి, అమ్మాయి చాలా టఫ్ అన్నమాట. ఏమంటారు, ఒప్పుకుంటారా? ఓకే, సో రవీంద్ర గారిని ఎందుకు ఇన్వైట్ చేశాను అంటే ఈ సిరీస్లో రోజా పువ్వుకి చాలా ప్రధానమైన పాత్ర ఉంటుంది. అందుకు ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటి వాళ్ళకి మన రవీంద్ర గారు ఒక రోజు ఇస్తారు. మరి ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు, ఇచ్చిన వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అనే విషయాన్ని మాకు తెలియచేయాలి. సో ముందుగా రవీంద్ర గారు చాలా జాగ్రత్తగా హోల్డ్ చేయండి ఇది. వై బికాస్ చాలా ముళ్ళు ఉన్నాయి ఇక్కడ. స్టేజ్ మీద ఉన్న ముళ్ళ కంటే చాలా పవర్ఫుల్గా ఉన్నాయి అవి, ఒక్కొక్క ముళ్ళు. అండ్ ఇప్పుడు రవీంద్ర గారు ముందుగా ఎవరికి ఇవ్వబోతున్నారు స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి? మేము మూవీ టీం అందుకే పిలవలేదు. నాకు ఈ గులాబీ చూస్తే నాకు భయం వేస్తుంది. 6 ఎపిసోడ్ చూసాను నేను. సార్ నాకే ఇచ్చారా? థ్యాంక్ యూ. మృదుల గారు మీరు సిరీస్ చూసారుగా, మొత్తం చూసాను. ఎందుకు ఇచ్చారు అర్థమైందా మీకు? ఏంటి ఈయన గులాబీ ఇచ్చారంటే ఇంకా అవుట్ అంతే. దీని నాకొద్దు. అవినాష్ తీసుకో, అవినాష్ చాలా కథ ఉంది దీని వెనకాల, నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఒక్కొక్కటే ఎపిసోడ్ మొత్తం దీని వెనకాలే ఉంది, మొత్తం మీరే చేశారు మొత్తం అదనమాట. ఓకే, సో ఇది నేను మా అబ్బాయికి ఇస్తాను బికాస్ హీఈస్ మై లవ్ కాబట్టి నేను మా అబ్బాయికి ఇస్తాను. నువ్వెవరికి ఇస్తావు చెప్పు, అది కదా మాకు కావాలి. నేను మా ఆవిడకి ఇస్తాను. ఓకే, లేకపోతే అయిపోతావు ఇంటికి వెళ్ళగానే. సార్ యూ కెన్ జస్ట్ గివ్ ఇట్ టు సంబడి ఎల్స్ ఆల్సో. మీరు పనిచేసేయండి అందరికి యాక్చువల్లీ. అవినాష్ యా, చేతిలో మైక్ తీసేసావా? ఓకే, ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఇప్పుడు ఈ రోజా పువ్వు నీ చేతిలో ఉంది కదా, అసలు ఈ సిరీస్ చూసిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్లో ఇది మనకు కనిపించింది. దీని తర్వాత ఏం జరగబోతోంది దీనికి సంబంధించి అనేది ఎనీ క్లూ ఉందా? నువ్వు చూడలేదు కాబట్టి అడుగుతున్నాను. సౌండ్స్ గుడ్, వెరీ గుడ్. నీ సౌండ్స్ గుడ్ తాగలే. వెరీ గుడ్. యూకేకి పోయి నేర్చుకున్నది అది ఒక్కటే. రీసెంట్ ఈ మధ్య యూకే వెళ్ళాను, అందుకే కొంచెం ఇంగ్లీష్. చాలా మంచి ప్రశ్న అడిగారు మృదుల గారు. అది మీరు సిరీస్ చూస్తే మీకు తెలిసిపోతుంది, చెప్తే బాగోదు కాబట్టి. క్లూ అంటే ఈ గులాబీకి శివయ్యకి సంబంధం ఏంటో అనేది సెకండ్ ఎపిసోడ్లో మీకు మెల్లిమెల్లిగా, సెకండ్ ఎపిసోడ్ కాదు మెల్లిమెల్లిగా మీకు తెలిసిపోతుంది. 5వ ఎపిసోడ్ వరకు కరెక్ట్ గా తెలియదు. అవును అవును, మీరు బాగా చూసారు అయితే, బాగా గట్టిగా. కానీ తర్వాత గులాబీ తోట ఉంటుంది ఓ ప్లేస్ లో. ఓ బాబోయ్ సార్, మీరు సూపర్ సార్, అంతే రైటింగే. ముఖేష్ ప్రజాపతి గారు, హ్యాట్స్ ఆఫ్ యూ బ్రో. నేను ఆయన నా దృష్టిలో ఆయన డైరెక్టర్ కాదు అసలు, బేసిక్గా ఈజ్ ఎ క్రియేటర్. యాక్చువల్లీ ఈజ్ ఎ క్రియేటర్. నా పేరు ముఖేష్. ముఖేష్ కదండి, ఈజ్ ఎ క్రియేటర్, అసలు డైరెక్టర్ కాదు అతను, క్రియేటర్. అండ్ ప్రశాంత్ గారు సూపర్ అండి. అండ్ ఎస్పెషల్లీ G5 కాన్సెప్ట్ సెలక్షన్లో కానీ నేను ఇప్పుడే మాట్లాడేస్తాను. టైం ఉందా ఇంకా? మాట్లాడు అవినాష్, నువ్వు మాట్లాడితే కాదనే వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పు. స్పెట్స్ తీద్దాం అలా బల్బు అనుకుంటాను నాకు. యా, G5 కాన్సెప్ట్ సెలక్షన్లో చాలా ముందుంటుంది. అండ్ ప్రతి ఒక్క టీమ్ డైలాగ్స్ కానీ అండ్ ద వేరియేషన్స్ చూపించే వేరియేషన్స్లో, అండ్ ముఖ్యంగా మా అంజలి గారు ఎక్కడ ఉన్నారు, మా తెలుగు హీరోయిన్ అంజలి గారు మేడం, చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నారు. మీరు ఇలాంటి రోల్స్ చేసినప్పుడు చాలా ట్రెడిషనల్గా ఉన్నారు మేడం, చాలా క్యూట్గా ఉన్నారు. అండ్ అంటే నాకు చిన్నప్పుడు కోరిక ఉండేది, పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి ట్రెడిషనల్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు కోరిక ఉండేది మేడం. బట్ మిమ్మల్ని కాదు మేడం, మిమ్మల్ని కాదు, బట్ అలాంటి అమ్మాయిని చేసుకున్నాను. యూ లుకింగ్ వెరీ క్యూట్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ మేడం. అండ్ కంగ్రాచులేషన్స్. మీతో గీతాంజలి వర్క్ చేశాను అండ్ ఇది వర్క్ చేయలేకపోయాను. ఫర్దర్గా మీతో కలిసి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ లాట్. అండ్ ముఖేష్ ప్రజాపతి గారు, అన్న ఎక్కడున్నావు అన్న? చీకట్లో ఉండి ఆర్టిస్టులు ముందుకు నడిపించే వ్యక్తి. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అన్న. మీరు ఇలాంటి సబ్జెక్టులు అండ్ కొత్త సబ్జెక్టులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు మంచి ప్రాజెక్ట్స్ని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. అండ్ శ్రీతేజ భయ్య అండ్ అనన్య గారు, చిన్న పాప, నాన్న ఎల్లుండి ఎప్పుడు వస్తుంది నాన్న? సూపర్ అమ్మా, చాలా క్యూట్గా చేసావు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మామూలుగా పిల్లలు చెప్పింది చెప్పినట్టే చేస్తారంటారు కదా, ఈ అమ్మాయి చెప్పిన దానికన్నా మించి చేసింది అనమాట. అందుకే నిజంగా చాలా మంచి న్యాచురల్ గా చేసింది. నాలాగా చేసింది. యా ఎగ్జాక్ట్లీ, సౌండ్స్ గుడ్. సౌండ్స్ గుడ్. యా
సో నెక్స్ట్ మా విశ్వ గారికి మైక్ అందజేస్తే ఐ విల్ లాస్ట్ ద సేమ్ క్వశ్చన్ టు విశ్వ గారు. సో ఫస్ట్ మన ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉందో, బికాస్ యువర్ రియలీ ఎంజాయింగ్, అంటే చూస్తున్నారు, యువర్ ఇన్ టు ఇట్. సో ముందు చెప్పిన తర్వాత దెన్ యూ టాక్ అబౌట్ దిస్. ప్లీజ్ 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 రిలాక్స్. థ్యాంక్ యూ. అంటే అవినాష్ ఎపిసోడ్స్ అన్ని చూసేసినాడు అని చెప్పినావు కదా, మీరు కూడా అన్ని ఎపిసోడ్స్ చూసారు. నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఎపిసోడ్ చూసిన. బట్ ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అప్పుడే అయిపోయింది అనిపించింది. ఇంటికి వెళ్ళి ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్ చూడాలి, మిగతా ఎపిసోడ్స్ అని కంప్లీట్ చేయాలని అనిపించింది. అంటే ఒక ఆడియన్గా నేను చూసిన అండ్ ఐ లవ్డ్ ఇట్. ముఖేష్ డార్లింగ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అంటే ఆ టేకింగ్ కానీ వెబ్ సిరీస్లో నేను ఎప్పుడైనా ఒక మాట అంట, నాకు ఎప్పుడో అది చెప్పేస్తే ఈరోజు ఓకేనా, చెప్పొచ్చా? చెప్పచ్చు. నాకు ఇంకొక రాజమౌళి సార్ కనిపిస్తాడు ఆయన లోపల. సో ఈ గాట్ సో మచ్ ఆఫ్ టాలెంట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ డార్లింగ్. ఇస్ జస్ట్ బిగినింగ్ అని నాకు తెలుసు, జస్ట్ బిగినింగ్. చిన్న సీడ్ వేసాడు అంతే ఇండస్ట్రీలో. ఒక పెద్ద చెట్టు అయి బయటకు వస్తా నాకు గట్టి నమ్మకం. అండ్ ఆల్ ద బెస్ట్. ఆర్టిస్టులు అందరూ వండర్ఫుల్. సాయి బ్రదర్ కానీ, బ్రదర్ ఎక్కడ ఉన్నారు? పువ్వు ఇచ్చారు వెళ్ళిపోయారు. సార్ని కూర్చోమన్నా బికాజ్ ఆయన తర్వాత మళ్ళీ వస్తారు. అసలు ఆయన అనుకోలేదు నేను, ఇంకెవరు మీరు పిలుస్తున్నారు, ఆయన పిలుస్తుంటే ఎక్కడున్నాడు అంటే ఇంకెవరో వస్తున్నారు అనిపించినారు. చాలా డిఫరెంట్ గా ఉన్నారు యాక్చువల్లీ. సో నీ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్. నీ స్టోరీ లైన్ చెప్పినప్పుడే నాకు తెలుసు ముఖేష్ భాయ్ నాకు అప్పుడు చెప్పిండు. బట్ చెప్పినట్టు కాకుండా దానికి మించి చేసినావు. ఫస్ట్ నేను మాట్లాడని పోయి ఎపిసోడ్ చూస్తా, రెండో ఎపిసోడ్ పోయి అప్పుడు నేను చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. యా ఓకే. సో నెక్స్ట్ మా హరిత గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మీడియా ప్రతినిధులకి, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. సో మా అందరికీ చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను. ముఖేష్ గారితో ఆల్రెడీ వర్క్ చేశాము. అప్పుడే ఆయనలో ఉండే డెడికేషన్, ఏ వర్క్నైనా చాలా స్పెషల్గా ప్రజెంట్ చేయాలనే తపన. సో ఈరోజు మీరు అందరూ చూశారు బహిష్కరణ. యూజువల్గా మన స్టోరీస్ని మనం జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట, చాలా వరకు చాలా ఫిల్మ్స్. బట్ చాలా రోజుల తర్వాత మనం స్టోరీ లోపలికి వెళ్ళి కూర్చొని ఆ పక్కనే ఉండి గమనిస్తున్నంత ఫీల్ కలిగించారు. అది గ్రేట్. సో చాలా హ్యాపీగా ఉంది. ముఖేష్ గారు వండర్ఫుల్. తొందరలోనే మిమ్మల్ని సిల్వర్ స్క్రీన్ పైన ముఖేష్ ప్రజాపతి అనే టైటిల్తో చూడాలని మేమందరం కోరుకుంటున్నాం గట్టిగా. మీరందరూ సపోర్ట్ చేయాలండి. అంటే టాలెంట్కి ప్రజలకి మధ్యలో మీరందరూనే ఉంటారు, మీరే తీసుకెళ్ళగలరు ప్రజల్లోకి. సో డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ మా ముఖేష్ గారికి కావాలని, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పైన కలుద్దాం సార్. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నాకు చాలా ఇష్టం అనమాట సత్యజిత్ రే గారు, చాలా స్మితా పాటిల్ గారు, షబానా ఆజ్మీ గారు, అలాంటి ఫిల్మ్స్ అన్నీ చూస్తూ, అంటే ఎప్పుడు అవకాశం వచ్చిన ఆ ఫిల్మ్స్ ఎక్కువ చూడడానికి ప్రిఫర్ చేస్తాను. అలాంటి ఒక గ్రేట్ ఫీల్ కలిగింది నాకు ఈరోజు. అండ్ అంజలి గారు చాలా వండర్ఫుల్గా ఉన్నారు. పర్ఫార్మెన్స్ ఒక ఆర్టిస్ట్కి ఆ క్యారెక్టర్ దొరికిన ప్రతి క్యారెక్టర్ని ప్రాణం పెట్టి చేయడం అంటే అది ఎంతో కమిట్మెంట్, హోంవర్క్ చాలా ఉండాలి. మీరు 100% కాదు, చాలా 1000% అక్కడ న్యాయం చేశారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వండర్ఫుల్ అండి. అండ్ పాప సిరి, నేను సిరిని చూడగానే అదే అడిగాను, ఏంటి నాన్న వచ్చారా అని. అండ్ చాలా క్యూట్గా చేసింది. యూజువల్గా రోజ్ చూడగానే మనకి ఏదో గుర్తొస్తుంది, కానీ ఇప్పుడు ఈ రోజ్లో చూడగానే నాకు బహిష్కరణే గుర్తొచ్చింది. కరెక్ట్. సూపర్. థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్. ఇలాగే ప్రతి ఎపిసోడ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ మ్యామ్. సార్ అందరికీ నమస్కారం అండి. ఒక మంచి ఫీల్ ఉన్న ఒక వెబ్ సిరీస్ చూసాం. డెఫినెట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అండి, ఎవ్రీ క్రాఫ్ట్, అందులో పనిచేసిన కెమెరా వర్క్ కానీ ఆర్ట్ అన్ని ఎవ్రీ క్రాఫ్ట్ సూపర్గా చేశారు. ముఖేష్ గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. అదే మా ఆవిడ చెప్పినట్టు సిల్వర్ స్క్రీన్లో చూడాలని, అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీ ఆవిడ చెప్పేశారంటారా? ఆవిడ మీకు ఛాన్స్ ఇవ్వలేదు యాక్చువల్గా, బట్ షీ కవర్డ్ ఆల్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ద సిరీస్. కౌశిక్ గారు మధ్యలోకి వెళ్ళరా కొంచెం.
సభా సరస్వతికి నమస్కారం అండి. విచ్చేసిన మీడియా మిత్రులకి అలాగే నా తోటి కళాకారులకి అందరికీ నమస్కారం. బహిష్కరణ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఈ కథ విన్న మొదటి శ్రోత్రం నేనే. తమ్ముడు నాకు ఒక 4.5 years బ్యాక్ ఈ కథ చెప్పాడు. ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. అంటే ముఖస్థుతి కాదు కానీ అప్పుడు తమ్ముడు నాకు ఏం చెప్పాడో ఫస్ట్ ఎపిసోడ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. సూపర్ తమ్ముడు, కంగ్రాచులేషన్స్. అంటే చెప్పడం సాధారణంగా కథ చెప్పడానికి ఇంప్లిమెంటేషన్కి తేడా వస్తుంది మామూలుగా, ప్రొడక్షన్ ఇష్యూస్ కానీ బడ్జెట్ ఇష్యూస్ కానీ. కానీ నాకు ఏం చెప్పాడో యాజ్ ఇట్ ఈస్గా షార్ట్ బై షార్ట్ అలాగే తీసాడు. అద్భుతం తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది. ముఖ్యంగా అంజలి గారు, ఇలాంటి క్యారెక్టర్స్ అండి ఛాలెంజింగ్ రోల్స్ మేడం. అందరు ఆర్టిస్టులు అటెంప్ట్ చేయరు. అది మీ స్టేచర్ ఉన్న ఆర్టిస్టులు నిజంగా ఇలాంటివి టేకప్ చేయడం వల్ల మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యారు మేడం. గాడ్ బ్లెస్ యూ అండి. ఎందుకంటే సాధారణంగా ఇందాక వదిన చెప్పినట్టుగా స్మితా పటేల్ గారు ఇలాంటి వాళ్ళు అటెంప్ట్ చేశారు ఇలాంటి క్యారెక్టర్స్. కరీనా కపూర్ గారు హిందీలో, మీరు తెలుగులో ఒక కొత్త వరవడికి నాంది క్రియేట్ చేశారు, వరవడి సృష్టించారు. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే శ్రీతేజ్ గారు, రవీంద్ర విజయ్ గారు, అనన్య గారు, అలాగే చిన్న పాప సిరి, మొత్తం ఫస్ట్ ఎపిసోడ్లో కనిపించిన నటినట్లు అందరూ, అలాగే కెమెరా వర్క్ కానీ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సార్ చాలా బాగా ఇచ్చారండి. మ్యూజిక్ డైరెక్టర్ గారు సిద్ధార్థ్ గారు సూపర్ సార్, గాడ్ బ్లెస్ యూ. ఒక డిఫరెంట్ కొత్త మ్యూజిక్ని విన్న ఫీల్ వచ్చింది. చాలా బాగుందండి. అండ్ ఎస్పెషలీ స్పెషల్ మెన్షన్ ప్రొడ్యూసర్ ప్రశాంత్ గారు, ఇలాంటి ఒక సబ్జెక్ట్ని టేకప్ చేసి దీన్ని ఛాలెంజింగ్గా తీసుకుని చేయడం మాత్రం గ్రేట్ మేడం. గాడ్ బ్లెస్ యూ. అండ్ టీమ్ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. అండ్ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. ముఖేష్, టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కౌశిక్ గారు. అండ్ సోహెల్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నన్ను అంటే ఇన్వైట్ చేసినందుకు. సో కంగ్రాచులేషన్స్, జీ5 మరో హిట్ పడింది జీ5లో. సో వెబ్ సిరీస్ మా ముఖేష్ అన్న, మా ప్రోమోస్, మా ఏవీస్, బిగ్ బాస్లో మేము ఉన్నప్పుడు మా ఏవీస్ కానీ ప్రోమోస్ కానీ మొత్తం ముఖేష్ అన్న చేసేవాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సో చిన్న స్క్రీన్ నుంచి ఎవరైనా డైరెక్టర్ అయినా లేకపోతే యాక్టర్ అయినా వీ విల్ బి ద ఫస్ట్ పర్సన్ అనమాట. ఎప్పుడు హ్యాపీగా ఉండేది. సో కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ డీటెయిలింగ్ అయితే అంటే వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసేటప్పుడు ఒక డీటెయిలింగ్ అనేది ఉంటుంది కదా. ఆ డీటెయిలింగ్, ఆ చాపది ఏదైతే వచ్చిందో మళ్ళీ ఇక్కడ కొడుతూ ఉంటే ఇక్కడ క్యారెక్టర్, ఆ డీటెయిలింగ్ ఏదైతుందో అక్కడే అర్థమైపోతుంది డైరెక్టర్ పల్స్ ఏంటిది, విజన్ ఏంటిది అనేది. సో యూ ఆల్రెడీ అంటే ఈ ఫస్ట్ ఎపిసోడ్తోనే ప్రూవ్ అయిందన్న. అండ్ ఈ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇప్పుడు నేను ఈగర్లీ వెయిటింగ్. నేను ఇంటికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళిపోయి చూడాలి. ఇప్పుడు ఈరోజు ఖాళీగానే ఉన్నా, రేపు కూడా ఖాళీగానే ఉన్నా. సో ఈరోజైతే ఫస్ట్ ఫినిష్ చేసేస్తా. సో అండ్ ఆల్సో ఆర్టిస్టులు అందరూ లైక్ మన రవీంద్ర అన్న అండ్ శ్రీతేజ్ అన్న, సో అందరూ అండ్ అనన్య, అందరూ అసలు పర్ఫార్మెన్స్ అయితే తిరగదీసారు. అండ్ కెమెరా వర్క్, సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఫర్ కెమెరా వర్క్, రియల్లీ ఐ లవ్డ్ ఇట్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు? సిద్ధార్థ్ గారు. సో నిజంగా చాలా అంటే చాలా బాగా. ఇందాకే సన్నీ అన్నాడు. సో సిద్ధార్థ్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ నంబర్ అండ్ మన డిఓపి నంబర్ తీసుకుంటా నేను అని చెప్పేసి అన్నాడు. ఏదో ప్లాన్ చేస్తున్నాడేమో మరి. సో ట్రైలర్ చూడంగానే నేను ముఖేష్ అన్నతో అన్న ఇప్పుడు నాకు ఒకటి ఏదన్నా హిట్ పడాలి సినిమా, ఏందన్నా ఏదైనా డైరెక్షన్ చేస్తావా అని నాకు ఏదన్నా కావాలన్నా. సో స్క్రిప్ట్ అది అంటే మనోడు ఆల్రెడీ ఇప్పుడు వేరేది ఏదో చేస్తున్నాడు అన్నాడు. సో ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత అరే దీని అమ్మ జీవితం ఇట్లాంటి డైరెక్టర్ పడాలి కదా నాకు అని చెప్పేసి అనిపించింది. అండ్ అవినాష్, ఇప్పుడు చూడండి అన్న, బహిష్కరణ జీ5లో వచ్చింది చూడండి అన్న. సోహెల్ చూస్తాడు. సోహెల్ ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే సండే చూస్తాడు. కమెంట్లు పెట్టిరు కదా అన్న ట్రైలర్లా, చూడండి అన్న. చూస్తారు సోహెల్, వాళ్ళకి తెలుసు సినిమా పల్స్, వాళ్ళు తెలుసు, చూస్తారు. చూడండి. ఓకే థ్యాంక్ యూ. ఓ సారీ, మీరు మర్చిపోయి యాంకరింగ్ చేస్తారు. థ్యాంక్ యూ అవినాష్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్. అండ్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్లాంటి జీ5లో ఇలాంటి వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేసి సో చాలా టాలెంటెడ్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇలా జీ5 సక్సెస్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us. థ్యాంక్ యూ. సోహెల్ మంచి పాయింట్ తీశారు యాక్చువల్లీ. ఆ అన్నము చేప అలాగే ఆ హీరోని చంపేసే ఆ రెండు సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఇటువంటి సీక్వెన్స్ ఇంకా 2-3 ఉంటాయి తెలుసా. అంటే మొత్తం చూసిన వాళ్ళకి తెలుస్తుంది. దట్స్ అ వెరీ, అంటే ఎంత బాగా కనెక్ట్ చేస్తారంటే అసలు ఇంతకుముందు అదే కౌశిక్ గారు అదే చెప్పారు. 4.5 years బ్యాక్ నాకు ఏ సీక్వెన్స్ అయితే చెప్పారు యాస్టీస్ గా అదే తిప్పాడు మృదుల. అసలు దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఇట్ అని. సో యాక్చువల్లీ ఇందులో నేను రోల్ చేయాలి. నేను ఏది శ్రీతేజ్ రోలా, చిన్న పాప రోలా? నేను మిస్ అయినా. ఇప్పుడు నేను ఘోరంగా నేను అంటే చిన్న పాపనా ఏంది సార్? యాక్చువల్లీ నన్ను అడిగారు దీంట్లో.
సీరియస్గా నన్ను అడిగారు యాక్చువల్లీ సీరియస్గా నన్ను అడిగారు దీంట్లో ఒక రోల్ చేయమని బట్ అది అంజలి గారి క్యారెక్టర్ నన్ను చేయమని అడిగారు. సెట్ అవ్వదని చెప్పేసి లైట్ తీసుకున్నారు. అంజలి గారి కాదు, ఐ వాంట్ టు టెల్ అబౌట్ అంజలి గారు. తెలుగులో మాట్లాడు. నువ్వు తెలుగు UK హీరోయిన్ వెళ్ళినప్పుడు ఒక్క తెలుగు నిమిషం, బహిష్కరణ. ఒక్క నిమిషం. I won't show నువ్వు us UK well. వెళ్ళినప్పుడు సౌండ్స్ గుడ్ అని చెప్పి అయితే సౌండ్స్ గుడ్ అంటే నేర్చుకున్నావా? శబ్దం మంచిది అని. సారీ అండి. సో అంజలి గారు, సో మేము సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు జర్నీ ఈ సినిమా చూసినప్పుడు మధ్యలో డిసప్పేర్ అయినప్పుడు నిజంగా చాలామంది తెలుగు ఇండస్ట్రీలో చాలామంది అనుకున్నారు ఆడియన్స్, ఎక్కడ అంజలి గారు ఎక్కడ ఉన్నారు, ఓ తెలుగు అమ్మాయి లైక్ షీఈ్ వెరీ టాలెంటెడ్ అని చెప్పి. సో కమ్బ్యాక్ లాగా ఇప్పుడు ఏదైతే మూవీస్ అన్నీ చేస్తున్నారో, వెబ్ సిరీస్ చేస్తున్నారో, అగైన్ యూ ఆర్ ప్రూవింగ్ దాట్ తెలుగు అమ్మాయిల్లో టాలెంట్ అనేది ఏడికి పోలేదు. ఇట్లా తెలుగు అమ్మాయిలు ఉన్నప్పుడు మనకేందంటే తెలుగు ఇండస్ట్రీలో అంజలి గారు లాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు పరిచయం అవుతూనే ఉంటారు. సో యూ విల్ బి ద ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే దీనికి సినిమాటోగ్రఫీ చేసింది కూడా ప్రసన్న గారు. బిచ్చగాడు సినిమాకి ఆయనకు అవార్డు కూడా వచ్చింది. సో అటువంటి గొప్ప గొప్ప పర్సనాలిటీస్ ఉన్నారు. అండ్ మీరు చెప్పినట్టు యాక్చువల్ సూరి పాత్ర కూడా మన సోహెల్ బాగా సరిపోయేవారేమో అనిపించింది. ఇంకా 2-3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి టు బి రివీల్డ్. బాగా చేసిండు, నేను చేయగలుగుతున్నా లేదు అంతా, కానీ అన్న చాలా బాగా చేసాడు శ్రీతేజ. ఇంకా చాలా అద్భుతమైన క్యారెక్టర్లు ఉన్నాయి నెక్స్ట్ ఎపిసోడ్స్ లో, అది చూడాలన్నమాట. సో ఓకే, సూపర్. సో నెక్స్ట్ టైం డోంట్ మిస్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ మహబూబ్ నెక్స్ట్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. ఫస్ట్ నేను ఐఎమ్ బ్లోన్ అవే విత్ ద పర్ఫార్మెన్సెస్. ప్రతి క్యారెక్టర్, అంజలి గారు, తేజ్ గారు, రవీంద్ర గారు, ఐఎమ్ బ్లోన్ అవే విత్ ద పర్ఫార్మెన్స్. చాలా అంటే నా కళ్ళ ముందు నిజంగా ఒక కథ జరుగుతుంది అనిపించింది. అండ్ ముఖేష్ గారు వండర్ఫుల్ జాబ్. ఐఎమ్ రియలీ బ్లోన్ అవే. నాకు వెళ్ళి మొత్తం ఫస్ట్ ఆ ఎపిసోడ్స్ అన్నీ నేను ఫినిష్ చేశాను. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. అబ్సల్యూట్లీ అందరు క్రాఫ్ట్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు, దే హ్యావ్ గివెన్ దర్ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ZEE5 ఫర్ బ్రింగింగ్ ద బెస్ట్ వెబ్ సిరీస్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహబూబ్. నెక్స్ట్ సన్నీ గారు. గారెందుకు లేండి, సన్నీ అంటే బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ నాకు ఫస్ట్ నేను జీతో స్టార్ట్ చేయాలి. బికాస్ ఈ వెబ్ సిరీస్ లాంచ్ అప్పుడు మా ఏటీఎంది లాంచ్ కూడా అదే రోజు అందరం కలిసి ముఖేష్ని అక్కడే హ్యాపీగా ఫీల్ అయిన డే అది. ఎందుకంటే వెరీ సూన్ ఈజ్ గోయింగ్ టు కమ్ విత్ ద బ్యాంగ్ అని. బట్ ఇంత సూపర్ డూపర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడని నాకు తెలియదు. తెలుసుంటే ఎప్పుడో నీ వెనకాలే ఉండేవాడిగా. సో మా ఇద్దరికి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సంథింగ్ స్పెషల్ అని మేము స్టార్ట్ చేసాము. తనతో నాకు ఒక జర్నీ. లైవ్ షో చేసేవాడిని నేను మాలో, దానికి తను డైరెక్ట్ చేసేవారు. అక్కడి నుంచే ఈ హ్యావ్ దట్ ప్యాషన్. ఒక మంచి ప్రాజెక్ట్ మన తెలుగులోకి చేయాలని ఒక ప్యాషన్ తనలో ఉండేది. మేమిద్దరం కూడా డిస్కస్ చేసేటప్పుడు ఎప్పుడు తను సినిమా గురించే మాట్లాడేవాడు, ఎప్పుడు అదే టాపిక్. బట్ అక్కడి నుంచి ఎక్స్పెరిమెంట్ చేయలేడు కాబట్టి ఇటు కొంచెం టైం పట్టింది. కానీ ఆలస్యమైనా కానీ ఒక మంచి ప్రాజెక్ట్తో మన అందరి దగ్గరికి వచ్చాడు. ఇందాక మీరు చెప్పినట్టు ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద సిల్వర్ స్క్రీన్. ప్రాబ్లీ ఇప్పుడు ఏదైనా సరే సిల్వర్ స్క్రీన్ అయినా స్మాల్ స్క్రీన్ అయినా ఒక మంచి ప్రాజెక్ట్ వస్తే తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ నాకు తెలుసు, ముఖేష్ గురించి పర్సనల్గా తెలుసు కాబట్టి చాలా కసితో పనిచేస్తాడు అండ్ చాలా హార్డ్ వర్క్ పే చేస్తాడు. ఏ ప్రాజెక్ట్కైనా అది చిన్నదా పెద్దదా ఏంటి అని ఆలోచించాడు. దానికోసం ఎంత ఎఫర్ట్ పెట్టాలో దానికి మించిన ఎఫర్ట్ పెడతాడు. సో ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బ్రదర్, సీరియస్లీ, అండ్ లవ్ యూ. అండ్ వెరీ సూన్ మీ దగ్గర అవున అవకాశం ఉంటే మాకు ఇవ్వండి. అండ్ యా, ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. నేను ఆల్రెడీ జీలో చాలా మంచి ప్రాజెక్ట్ చేశాను. అక్కడ నాకు తెలుసు వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటే ఆడియన్స్కి ఎంత నచ్చుతుంది అనేది ఆలోచించి ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ZEE5లో వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ ఉంటున్నాయి. అండ్ ఎవ్రీబడి ఎవరైతే మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఒక ఫుల్ మీల్స్ ప్రజెంట్ చేస్తున్నందుకు ఫ్యామిలీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ యా, అండ్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ నాకు తెలిసి మిస్ అయిన వాళ్ళు, నేను బయట ఉన్నప్పుడు అంటే నా ఫ్రెండ్స్ గురించి చెప్తూ ఉంటాను, బయట చాలామంది నాట్ ఓన్లీ ఇక్కడ, నేను ఈ మధ్య ట్రావెల్ చేస్తున్నాను వేరే పనుల మీద, అక్కడ ఈ వెబ్ సిరీస్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా రావాలి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా అవినాష్ గారు కిందకి వెళ్ళారు, భూమి పుట్టక ముందు పుట్టాడు. సో వీళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ అలాగే నాకు డిఓపి వర్క్ కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అండ్ శ్రీతేజ్ అన్నతో నేను వర్క్ చేశాను ఒక మూవీ. తన గురించి నాకు బాగా తెలుసు.
క్యారెక్టర్కి 100% ఎఫర్ట్ పెడతారు. అండ్ అంజలి గారు సీరియస్లీ అండి, ఎంత మీరు ఏ క్యారెక్టర్ చేసినా మీ 100% ఎఫర్ట్ పెట్టి అందులో ఒక రియాలిటీని తీసుకొచ్చి జనాలకి కనెక్ట్ అయ్యేలాగా యు ఆర్ డూయింగ్ ద బెస్ట్. అండ్ వీ ఆల్వేస్ లవ్ యూ. మీ ప్రాజెక్ట్ ఏది చేసినా మీరు దానికి నేను వీడు చెప్పాడు ఆల్రెడీ జర్నీలో, ఆ జర్నీ దగ్గర నుంచి ఐ లైక్ యూ సో మచ్. అండ్ ఈ జర్నీ ఇంకా బాగుంది. సో మీ జర్నీ ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వి వాంట్ యూ టు డూ మోర్ అండ్ మోర్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలుగు. ఇంకా ఇలాంటి సూపర్ డూపర్ ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ బహిష్కరణలో మీ యొక్క అద్భుతమైన క్యారెక్టర్తో మా అందరినీ అలరించినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సన్నీ. అంటే ఇప్పుడు మామూలుగా అయితే డైరెక్టర్లు ఆర్టిస్టుల వెనకాల పడుతూ ఉంటారు, ఈ రోల్ బాగుంటుంది మీరు చేయండి అని. ఇప్పుడు ఏంటంటే ఇది మారిపోయింది అనమాట, ఆర్టిస్టులు మా డైరెక్టర్ వెనకాల పడాలన్నమాట. నెక్స్ట్ ఎప్పుడు మాకు ఛాన్స్ ఇస్తారు అని. బేసిక్గా ఇండస్ట్రీ కాంపిటేటివ్స్ ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంది. Yes, yes. ఎందుకంటే టాలెంట్ ఉంది, చాలా మందికి టాలెంట్ ఉంది, కానీ ఆ టాలెంట్కి ఒక సపోర్ట్ ప్రొడక్షన్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ప్రాక్టికల్గా మాట్లాడితే ఒక పెద్ద సినిమా కానీ ఏదైనా చిన్న సినిమా గురించి మాట్లాడితే సినిమా థియేటర్లో వెళ్ళి ఆడాలంటే చాలా కష్టం. ప్రాక్టికల్గా మాట్లాడితే అంటే వందల మంది ఉన్నారు ఆర్టిస్టులు, వందల మంది డైరెక్టర్లు ఉన్నారు, కానీ అవకాశం కొందరికే. ఆ కొందరిలో నా ఫ్రెండ్ ఉంటే ఐ విల్ ఫీల్ సో హ్యాపీ. సో మేము ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాం. థియేటర్లో జనాలు వచ్చి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటే చాలా సినిమాలు వస్తాయి. కానీ మీకు ప్రాక్టికల్గా తెలియదు ఏముంది, ఎవరు మాట్లాడరు. కానీ ఇఫ్ ఒక పెద్ద మూవీ చూశాక ఒక ఆడియన్ అయినా 2 నెలలు సినిమా చూడ్డు, ఆల్రెడీ బడ్జెట్ దాన్ని పెట్టేసాం ఇంకేం చూస్తామని. కానీ చిన్న సినిమాల్లో చాలా అద్భుతాలు మిస్ అవుతున్నాయి. అవి అట్లీస్ట్ ZEE5 లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అయినా చూడడానికి అవకాశం దక్కుతుంది. అండ్ నేను మాట్లాడేది ఏంటంటే ఆర్టిస్ట్ అనేవాడికి అవకాశం రావాలి, కొత్త టాలెంట్ ఇంకా రావాలి, ఎంకరేజ్ చేయాలి. అండ్ ఆడియన్స్ కూడా వాళ్ళని సపోర్ట్ ఇవ్వాలి సినిమాలు థియేటర్లో చూసి. అండ్ ఇండస్ట్రీ విల్ గ్రో. అప్పుడు ఎక్కడో ఉంటుంది ఆనిముత్యం, అది బయటికి రావాలంటే మన ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. అది ఎవరు అనేది బయటకు వచ్చాక చెప్పటం కాదు, ముందు నుంచే తీయాలనేది నా కోరిక, అంతే. థ్యాంక్ యూ. సౌండ్స్ గుడ్. ఇది నిజంగా ఇది నా వర్డే, బాగా చెప్పారు కదా అని చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ మా పల్లవి ప్రశాంత్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రశాంత్ అన్న, ఆ రోజప్పు ఎవరికి ఇస్తావే? అదే అడుగుదాం అనుకున్నా. నన్నా నేను అడుగుదా? ఓల్కిస్తే బాగుంటుందని మేము అడుగుతున్నాం మా క్వశ్చన్. అవినాష్ గారు ఏమంటారు? ఇంత బాగా తీసిన డైరెక్టర్ గారికి ఇస్తే బాగుంటుంది. ఇద్దరు కలిసి ఇద్దాం అనుకుంటున్నా. ఇద్దరు కలిసా? నేను ఇద్దరికి ఒక పువ్వు ఇద్దాం అనుకుంటున్నా. ఇచ్చేసే అన్న. ముఖేష్ అన్నకి, అంజలి గారికి ఇద్దరికి ఒక పువ్వు ఇద్దరికి ఎలా ఇస్తారు? ఒకసారి రండి అన్న. దాదా అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇక్కడ పిలిచినందుకు. అన్నతోని నాకు 1 డేనే ట్రావెల్. నాకు బిగ్ బాస్ ఏవి తీసింది మా అన్ననే, బిగ్ బాస్ ఏవి తీసింది అన్ననే. నాకు భయమైన ఉండే, అన్న నాకు ఇది ఇట్లా నాకు ఫస్ట్ టైం అన్న నీకేమో ఇట్లా తీసిండు ఇట్లా అంటే, అన్న దగ్గరుండి మరి నీకు ఏం కాదు నేను చూపిస్తా అని. ఆ రోజు అన్న ఎంత కష్టపడి తీసిండో నేను దగ్గరుండి చూసిన. ఎంకరేజ్మెంట్ అంటే నా ఊళ్ళో అంతమంది ఉన్నా ఇట్లా నీకేం కాదు ఇట్లా అని. ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒకటే మాట అన్నాడు, నువ్వే గెలుస్తావు అని చెప్పిండు. ఏం చూసిండో నాదంతా ఏం చేసిండో నాకు తెలియదు, కానీ ఫస్ట్ అన్న బయటికి రాగానే విన్నర్ నువ్వే అని అన్నాడు. నాకు మస్తు సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అన్న ఎన్ని రాత్రిలు నిద్రపోకుండా దీనికోసం ఎంత కష్టపడ్డాడో ఆ రోజు నేను చూసిన. నాకు ప్రతి ఒక్క చిన్న వీడియో బయట కోసం కానీ, నాకు చిన్న కాన్సెప్ట్ కోసం కానీ నేను పొలంలో దిగినా ఇట్లా అన్న దగ్గరుండి మరి మొత్తం తినకుండా చేయకుండా నైట్ అది అయిపోయేదాకా తినలే అన్న. అక్కడనే చూసిన అన్న మీరు ఎంత కష్టపడుతున్నారు ఏంటిదని. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏం మాట్లాడాలో నాకేం అర్థమైతే లేదు. ఫస్ట్ అందరికీ ఒక పువ్వు ఇచ్చిరు కదా అన్న, కుర్చీ మీద కూర్చుండబెట్టంగానే అన్ని మొక్కలు వచ్చినాయి కదా, ఆడనే అయిపోయింది అన్న సినిమా ఏంటిదని నాకు ఆడ కనిపించింది. కానీ ఒక్కొక్క ట్విస్ట్ ఎట్లుందంటే అసలు ఏంది నెక్స్ట్ ఎట్లుంటుంది ఏంది అన్నట్టు మొత్తం ఇచ్చి పడేసిండు అన్న. మస్తు క్రేజీ ఉంది అన్న, సూపర్ ఉంది. ఆల్ ది బెస్ట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ. అండ్ అర్జున్ గారు. హాయ్ అండి. సిరీస్ ఎలా ఉందో చెప్పే ముందు ముఖేష్ గురించి చెప్పాలి. ఒక 7-8 ఇయర్స్ నుంచి తెలుసు బాబు గారు. నాకు తెలిసి సిరీస్లో మొత్తం 24 క్రాఫ్ట్స్ని సాగుగొట్టి చెవులు మూసుంటాడు. కరెక్ట్.
అంటే మాకు ఏవీలు ఏం తీసినా మమ్మల్నే రాత్రి పగలు సాగొట్టేవాడు. సో డెఫినెట్గా తిట్టుకొని ఉంటారు, మేము కూడా చాలాసార్లు తిట్టుకున్నాం. బట్ అప్పుడే అనుకున్నాము, అంటే ముఖేష్కి చెప్పకపోయినా మాలో మేము డిస్కస్ చేసుకుంటాం, మనోడికి కనుక ఎవరైనా సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ కానీ యాక్టర్స్ కానీ దొరికితే డెఫినెట్గా ఒకరోజు గ్యారంటీ షైన్ అవుతాడని. సో అది ఈరోజు అయింది, బహిష్కరణ రిలీజ్ అయినప్పుడు. మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అది యాక్చువల్లీ 2 years నుంచి జరుగుతుంది. అది ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు ప్రాజెక్ట్ రిలీజ్ అయిద్దా, ఎప్పుడు చూద్దాం అవుట్పుట్ ఎలా తీసుంటాడు మనోడు. సో మా అందరికైతే అప్పటి నుంచే నమ్మకం ఉంది డెఫినెట్గా బాగా తీస్తాడు అని చెప్పి. సో మైన్యూట్ డీటెయిల్స్ అందరూ చెప్పినట్టు, దాంతోపాటు మనోడి దగ్గర ఒక వింత టాలెంట్ ఉంటుంది. ఏంటంటే ఏ సీన్ అయినా సరే, ఏవీస్ అయినా సీన్స్ అయినా సరే, రాదర్ దాన్ వర్డ్స్ మనోడు యాక్షన్లో కన్వే చేస్తాడు. ఇందాక చెప్పారు వీళ్ళు, చాపను ఒక సైడ్ కొట్టేటప్పుడు మళ్ళీ ఇంకో సైడ్ హీరోని కొడుతుంది. ఆ స్క్రీన్ ప్లే, అలాంటి స్క్రీన్ ప్లేలు బాగా వేస్తాడు. సో నేను యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఫస్ట్ నువ్వు కథ చెప్పినప్పటి నుంచి కానీ మేము ఊహించుకుంటాం కదా, యాజ్ అన్ యాక్టర్స్, జనరల్ ఆడియన్స్ కన్నా యాజ్ అన్ యాక్టర్స్ మేము ఆ క్యారెక్టర్స్లో ఊహించుకొని మేమైతే ఎలా చేస్తాం, ఆహా ఎలా ఉండుంటుంది, వేరే మూవీస్తో కంపేర్ చేసుకొని సీన్ అట్లా మేము రీక్రియేట్ చేసుకుంటాం. సో నిజంగా ఇంతకన్నా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. బాగాలేదని కాదు, మేము ఎక్కువ ఊహించుకున్నాం అనమాట. అదే నేను చెప్పినట్టుగా ఇది జస్ట్ ఇండెక్స్ మాత్రమే. లేదురా, చూశాను రా 6 episodes, అందుకే చెప్తున్నా. సో డార్లింగ్, ఐ హోప్ దీంతో ఇది నీ ఫస్ట్ అనుకో, అండ్ నెక్స్ట్ది బ్లాక్ బస్టర్. ఎవరు ఇట్లా చెప్పకుండా, అసలు ప్రెస్ మీట్ అనేది అవసరం లేకుండా నువ్వు జనాలతో మాట్లాడించి రేపు బ్లాక్ బస్టర్ అని చెప్పించుకునేట్టు చేస్తావని నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్స్ టు ప్రశాంతి గారు, ప్రొడ్యూసర్ గారు కూడా నాకు తెలుసు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ముఖేష్, ఓపిక్గా భరించినందుకు మా వాడిని. అండ్ అంజలి గారు చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తున్నాం ఎప్పటి నుంచి, కాలేజ్ నుంచి చాలా సినిమాలు అంజలి గారు అనగానే ఆవిడ చూడడానికి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. అండ్ సోహెల్ చెప్పినట్టు తెలుగు ఇక్కడ కూడా కాకుండా బయట అదర్ లాంగ్వేజ్ స్టార్స్ ఎలా అయితే మన దగ్గర షైన్ అవుతున్నారో, ఐ హోప్ నిజంగా అలాంటి రోజు మిమ్మల్ని మీరు ఎక్కడ పరిచయం చేసుకోకుండా అందరూ మీరు కావాలని చెప్పి ఒక తెలుగు హీరోయిన్ అదర్ లాంగ్వేజెస్ కూడా షైన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఫైనల్గా రీతు లాస్ట్కి వచ్చారు కాబట్టి లాస్ట్కి ఇచ్చా మైక్. యూ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అవుట్ ఆఫ్ ఇట్ కదా. ముందుగా మీడియా వాళ్ళందరికీ హాయ్. నాకు మీరంటే కొంచెం, అంటే చూసి మీరు అడిగే క్వశ్చన్స్ అంటే కొంచెం భయం, బట్ మీ అందరిని ఇక్కడ చూడటం ఐ ఫీల్ సో హ్యాపీ. నో, నార్మల్గా నేను టీవీలో చూస్తూ ఉన్నాను, మళ్ళీ ఇక్కడ చూశాను, హాయ్ అని చెప్తున్నాను అంతే. ఏ నువ్వు ఒకటి ఓకే ఫైన్ సన్నీ. సో ముఖేష్ గారి గురించి మాట్లాడాలి. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక షో చేస్తే ఆ షోకి డైరెక్టర్ ముఖేష్ గారు ఆల్మోస్ట్ ఒక 3 months, ఆ 3 months చాలా టార్చర్ ఆయన. అందరూ ఆయన భరించినందుకు టార్చర్ పాపం, ఆయన భరించినందుకు థ్యాంక్స్, టార్చర్ అంటున్నారు. ఆయన ఏం చేశారు చెప్పు. ఆయన ఏం అడిగినా అది కాదు, అది జస్ట్ ఇప్పుడు ఒక నిమిషం. ఒక విక్రమ్ గారు, ఒక సూర్య గారు తయారైనట్టు బాలా గారి వల్ల. ఎందుకంటే డైరెక్టర్ బాలా గారు అలా చేయిస్తారు అందరితోని వర్క్, అలాంటప్పుడే టాలెంట్ బయటికి వస్తారు అనమాట. సో అలాంటి వ్యక్తి అనమాట. అట్లా ఇప్పుడు నేను అడగలేను ఇదంతా, మధ్యలో నేను అడిగిరా, నువ్వు ఎందుకు వచ్చినావు? సాగు కొట్టారంటే నువ్వు చెప్పిన దానికి, మేము అనిన దానికి అర్థం చేసుకోరు, ఇప్పుడు నువ్వు అన్నదానికి వాళ్ళు అపార్థం చేసుకుంటారు. భరించారంటే గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం. అలాగే ఎవరైనా ఒక ప్రొడ్యూసర్ అయినా సరే ఇన్ని రోజులు లేట్ అవుతుందంటే బాధపడతారు, బట్ అది హిట్ అయ్యి ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే నవ్వుతున్నారు. నేనేదో కామెడీ చేస్తున్నా, ఆయన ఏమో సీరియస్గా చెప్తారు మొత్తం. కామెడీ కాదు రే. యా థ్యాంక్ యూ. సో కమింగ్ టు బహిష్కరణ, నాకు అంజలి గారు అంటే చాలా ఇష్టం. సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు, తర్వాత రీసెంట్గా గీతాంజలి కూడా. అండ్ జర్నీ అయితే పిచ్చి పిచ్చిగా ఇష్టం. మీ డైలాగ్స్, మీ వాయిస్, మీ అంతా ఒక తెలుగు హీరోయిన్గా ఐ జస్ట్ లవ్ యూ అంజలి గారు. అండ్ మీకోసం ఈరోజు నేను
చాలా అంటే చాలా లేట్ అయింది నాకు ట్రాఫిక్లో, అయినా కూడా ఎట్లయినా వచ్చి మిమ్మల్ని చూడాలని అనుకున్నాను. సో అందుకే వచ్చాను. అండ్ థ్యాంక్ యూ, వెరీ గుడ్ లక్. మీ బహిష్కరణ ఇంకా సూపర్ డూపర్ హిట్ అయిపోవాలి అని. అండ్ ఇప్పుడే వెళ్ళి అన్ని ఎపిసోడ్స్ అన్నీ చూస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ముఖేష్ గారు అండ్ అంజలి గారు. సూపర్. సో అందరూ ఏదో చెప్తున్నారు సావగొట్ట, అది కాదంటే బహిష్కరణ చూసాక మనకు అంజలి గారు కనిపించలేదు, ఒక పుష్ప కనిపించింది. కరెక్ట్. ఫాదర్ కనిపించారు, Correct. ఒక కూతురు కనిపించింది, అవును. ఊరి పెద్ద కనిపించాడు, అవును. అంతేగాని వాళ్ళెవ్వరూ కనిపించలేదు. అవును. సో దానికోసం డైరెక్టర్ గారు ఆ మాత్రం అయితే టార్చర్ పెట్టాలి. చేపని బండకేసి రుద్దినట్టు. అందుకే అందరూ మేం చేస్తాం అంటున్నారంటే క్యారెక్టర్సే కనిపించినాయి అక్కడ, ఆర్టిస్టులు కనిపించలేదు. రుద్దినప్పుడు. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఎస్. సో ఫైనల్ నిహాల్ గారు. Hello Andy, hi to all the friends from media. So nice to see you guys after a lot of time. Actually నాకు బహిష్కరణ చాలా ఎక్కువ నచ్చిందండి. 4.5 years ముందు కథ చెప్పారంట. ఒక కథని 4.5 years ఇలా బతికి ఇవాళ 19 జూలైకి రిలీజ్ అయింది. సో ఫర్ హిస్ గ్రిట్ అండ్ ఫర్ హిస్ ప్యాషన్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ముఖేష్ గారు. అంటే మనం ఒక 40 నిమిషాలు ఎపిసోడ్ చూసి గుడ్ బ్యాడ్ ఇది ఇలా చేసి ఉండాలని చాలా ఈజీ, బట్ టు హోల్డ్ ఆన్ టు అ ప్రాజెక్ట్ ఫర్ సో లాంగ్ చాలా కష్టం. అండ్ ఫర్ హిమ్ టు బీ ఏబుల్ టు డూ దాట్, రియలీ గుడ్ జాబ్ అండి. కంటిన్యూయింగ్ టెక్నికాలిటీస్ చాలా నచ్చాయండి నాకు ఈ సినిమా, నాకు ఈ షోలో ఫస్ట్ ఎపిసోడ్లో. స్పెసిఫికలీ ద మ్యూజిక్. ఐ వాచ్ సిద్ధార్థ్స్ వర్క్ బిఫోర్ ఆల్సో, బట్ వాట్ హీ డిడ్ ఆన్ దిస్ వాజ్ టెరిఫిక్. ఫ్రమ్ ద వర్డ్ గో మనకి టైటిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ద బీజిఎం కీప్స్ హాంటింగ్ యూ. So I'm a big fan, man. Really, really good job. The next I would want to talk about is cinematography. Prasanna garu, the kind of focus shifts he used on this. Ante actor చేసేది కొంచెం ఉన్న cinematography, costume, production design ఇది చాలా ఎక్కువ స్టోరీ చెప్తాయి. So how he used his actors, how he used his frames. ఊరవతలు ఇల్లు అంటే అది చాలా ఊరవతలు ఉన్న ఫీలింగ్ వచ్చింది. సో దాట్ క్రెడిట్ ఐడ్ గివ్ ఇట్ టు ద సినిమాటోగ్రఫర్ సార్. రియలీ గుడ్ జాబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సచ్ వండర్ఫుల్ విజువల్స్. దాని తర్వాత బిఫోర్ ఐ గెట్ టు ది యాక్టర్స్ ఐ వుడ్ వాంట్ టు టేక్ అనదర్ మినిట్ అండ్ టాక్ అబౌట్ ముఖేష్ గారు అండి, విచ్ ఇస్ ఈ సినిమాలో ఇట్ ఈస్ అ వెరీ థిన్ లైన్. వల్గారిటీకి సెన్షువాలిటీకి దానికి చాలా టేస్ట్ ఉన్న డైరెక్టర్ ఉంటేనే దే కెన్ పుల్ ఆఫ్ సీన్స్ లైక్ దిస్. And for the kind of amazing taste he has, like I've again become a really big fan. Now coming to the actors Andy, first I want to talk about Sritej garu. The kind of masculine guy he looks, asal mimmalni chustunte arre inta rugged ga unnaru enti feeling vachindana. Like really good job with that. Next Chaitra is extremely cute. And first shot వాళ్ళిద్దరూ ఇలా ఫాదర్ డాటర్ బెడ్ పైన ఉన్న దగ్గర నుంచి ఐఎమ్ కనెక్టెడ్ టు దర్ స్టోరీ. ఐ థింక్ ఇట్స్ ద బోత్ ఆఫ్ దెమ్. అనన్య నాగల్ల గారు బీయింగ్ ద మదర్, షీ డిడ్ అ రియలీ గుడ్ జాబ్. అండ్ అంజలి గారు మ్యామ్ బీన్ అ బిగ్ ఫ్యాన్. సీతమ్మ వాకిట్లో నుంచి 50 సినిమాలు గుద్దేశారు, ఇంకో 100 ఇలాగే గుద్దారని ఐఎమ్ రియలీ హోపింగ్. ఐ హోప్ ఆల్ ది ఆడియన్స్ వాచ్ దిస్ ఫిల్మ్, వాచ్ దిస్ షో ఆన్ ZEE5. ZEE5 గురించి చెప్పాలంటే ద కైండ్ ఆఫ్ విజిబిలిటీ ఇట్ హ్యాస్, ద కైండ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ ఇట్ హ్యాస్ ఇస్ టెరిఫిక్. మా ఇంట్లో ఆల్రెడీ మా అమ్మ నాన్న నేను కలిసి ఒక రౌండ్ వేసాం. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో షుడ్ వాచ్ దిస్ అండ్ హ్యావ్ అ రియలీ గుడ్ టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి. ప్లీజ్ వాచ్ బహిష్కరణ ఆన్ ZEE5. థ్యాంక్ యూ. వావ్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటే అట్లా కాదు, మామూలుగా గ్రూప్ ఫోటో తీసుకోమని చెప్తాను. అంటే మా టీంని పిలవాలి కదా. అవునా? ఓకే. సో టీంతో తీసుకోవచ్చు. ఈలోపు కూర్చుంటే ద నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోవచ్చు. ఓకే ఐల్ కాల్ దెమ్. ముందుగా అంజలి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అలాగే మా హీరో శ్రీతేజ్ గారు ఆన్ టు ద స్టేజ్. అలాగే రవీంద్ర గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ గారు, ఆర్ డిఓపి ప్రసన్న గారు అండ్ ఇప్పుడే మా కార్యక్రమానికి విచ్చేసిన మా నటరాజ్ మాస్టర్ని ఒక్కసారి ఇన్వైట్ చేస్తున్నాము స్టేజ్ మీదకి. సో ఆయన ఫస్ట్ ఎపిసోడ్ చూడలేదు ప్రస్తుతానికి, ఈరోజు మనతో చూడలేదు, ముందు చూశారు. ఓకే. సో ముందు ఒక ఫోటో తర్వాత మీ మైక్ ఇస్తాను సార్ మీకు. సిద్ధార్థ్ గారు, డిఓపి ప్రసన్న గారు, అలాగే ప్రశాంతి గారు, ప్రొడ్యూసర్ ప్రశాంతి గారు,
అండ్ ఈ సిరీస్కి కర్త కర్మ క్రియ మా ముఖేష్ గారు. సో వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. సో మన ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే మన సిరీస్ టీం అందరూ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి సక్సెస్ మైల్ స్టోన్ని కూడా వీళ్ళ సమక్షంలో రివీల్ చేయవలసిందిగా మన టీం అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం అలాంగ్ విత్ ఎవ్రీబడి. ఎస్ చైత్ర. కోరేటర్ వంశీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డైలాగ్ రైటర్ శ్యామ్ గారు ఆల్సో ఆన్ టు ద స్టేజ్. ఎడిటర్ రవితేజ గారు. రండి సార్. యా సిద్ధార్థ్ గారు ఇస్ హియర్. ఇక్కడే ఉన్నారు, స్టేజ్ మీద ఉన్నారు. ఇంకెవరైనా మిస్ అయి ఉంటే ప్లీజ్ టెల్ us. ఫణి గారు, లిరిసిస్ట్ ఫణి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వెల్కమ్ సార్. అలాగే జేడి మాస్టర్, చైతన్య గారు, శ్యామ్ గారు. యా మరి ఈరోజు బహిష్కరణ చాలా చాలా మంచి సక్సెస్ టాక్తో ముందుకు వెళ్తుంది. మరి పుష్ప రోల్లో చాలా అందంగా ముద్దుగా ఒక ఛాలెంజింగ్ రోల్ ప్లే చేసిన మా అంజలి గారి చేతుల మీదుగా అందరి సమక్షంలో ఈ సక్సెస్ స్టోన్ని రివీల్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, ఇట్స్ అ సెలబ్రేషన్ టైం. యా So 35 million streaming minutes in just 3 days. That's Bahishkarana's record. All the very best to the entire crew. ఇప్పుడు టీం మనందరితో మాట్లాడబోతున్నారు. ముందుగా బహిష్కరణలో పుష్పగా యాక్ట్ చేసి మనందరికీ బాగా మరింత దగ్గరైనటువంటి మా అంజలి గారే మాట్లాడాలి. కాదంటే మీరు మాట్లాడితే వాళ్ళు పాయింట్లు కలుపుకుందామని వెయిట్ చేస్తున్నట్టున్నారు. ముఖేష్ గారేమో తర్వాత అసలు ఆయన ఫస్టే వద్దంటారు నాకు తెలిసి. ఫస్ట్ సిద్ధార్థ్తో మాట్లాడిద్దాం. ఓకే, సో అంటే ఎటువంటి సిరీస్కైనా ఎటువంటి మూవీకైనా ద సోల్ ఈజ్ ద మ్యూజిక్. మరి చాలా చాలా మంచి మ్యూజిక్. ఏదో నాకు మైక్ ఇచ్చారు నేను యాంకరు చెప్పాలి కదా అన్నట్టు కాదు సిద్ధార్థ్. నాకు సిద్ధార్థ్ ఎప్పటి నుంచో తెలుసు, బట్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇటువంటి కాన్సెప్ట్స్కి ఇవ్వడం ఇంకా చాలా ఛాలెంజింగ్ విషయం అది యాక్చువల్లీ. సిద్ధార్థ్, సో వాట్ యూ? హలో హాయ్ అండి. యా సో నా పేరు సిద్ధార్థ్ సదాశివ్ని. సో ఐ హావ్ డన్ ఈ సిరీస్కి నేను మ్యూజిక్ చేశాను. సో నేను ముఖేష్ ఈ కాన్సెప్ట్ మీద ఈవెన్ బిఫోర్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ వీ హ్యావ్ బిన్ ట్రావెలింగ్. నేను ప్రతి ఫిలింకి అట్లానే ఐ ట్రావెల్ ఫ్రమ్ ద స్టోరీ, ఫ్రమ్ ద ఇన్సెప్షన్, ఫ్రమ్ ద ఐడియా నుంచే. సో ఈ సిరీస్ చూస్తే మీకు దాంట్లో ఒక ఫస్ట్ యూనిక్ పాయింటే నాకు చాలా నచ్చింది. ఒకటి ఉంటుంది, సిరీస్ చూస్తే తెలుస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు అందరికీ గులాబీలు పంచుతున్నారు, ఏంటి వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ అనేది మీకు సిరీస్ చూస్తే తెలుస్తుంది. సో అది నాకు అబ్సల్యూట్లీ నచ్చి అగైన్ ఫ్రమ్ హిస్ డెవలపింగ్ అంతా చేస్తాను. సో సిన్స్ హీ వాజ్ డెవలపింగ్ క్యారెక్టర్స్ అప్పటి నుంచి కూడా తను రాసుకున్నప్పుడే ఇదిగో నేను ఈ ఈ ఈ పుష్ప క్యారెక్టర్కి అంజలి గారు అని అనుకుంటున్నాను. తను పిచ్ డెక్ తయారు చేసుకున్నాడు. దాని తర్వాత రవీంద్ర విజయ్ గారు. దీస్ టూ ఆర్ ద ఇట్స్ లైక్ ద హోల్ గేమ్ ప్లేస్ అరౌండ్ లైక్ ద సన్ అండ్ ద ఎర్త్ లాగా వాళ్ళిద్దరి మధ్యలో నడుస్తూ ఉంటే. అండ్ అఫ్ కోర్స్ దేర్ ఈస్ అన్ అదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాల్డ్ దర్శి వేర్ he played amazingly I mean the constant flux lo he would be between these two people. Soeel mugguru majjalo nadiche story ani cheppinappudu we were creating themes for each and every person appadi nunche for Pushpa, for Ravindra Vijay garu character,
ఫర్ దర్శీస్ క్యారెక్టర్. అండ్ యూనో మీరు చూస్తే ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ క్యారెక్టర్స్, క్యారెక్టర్ థీమ్స్. దాని తర్వాత అండ్ ఆల్ ఇన్ ఆల్ వి వాంటెడ్ ఏ హోల్ థీమ్ ఫర్ ఇప్పుడు టైటిల్స్ వచ్చేటప్పుడు దెర్ ఇస్ వన్ సాంగ్. సో అది అండ్ ఆల్సో ద ఫిల్మ్ ఈస్ పీరియాడిక్. సో పీరియాడిక్ జోన్ వలన వీ హ్యాడ్ టు లిమిట్ టు సర్టెన్ కన్స్ట్రెయింట్స్. 90s ఉండే సౌండింగ్ ఎట్లా ఉంటుంది, బట్ ఆల్సో వీ హ్యావ్ టు కొంచెం కాంటెంపరీ కూడా చేయాలి. వీ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ, ఎస్పెషల్లీ థ్రిల్లర్స్ అంటే స్కోర్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ to build the pace of the film. And so the visuals, the and naku me themes tayar cheskunnam, but how are they gonna fit onto the screen anedi we were very looking forward. Dan tarvata first edit ochindi, even before the DI koda the visuals looked great. Prasanna did a great job. So dan tarvata the performances were great. Dan tarvata we have created some themes appudu varaku abstract characters meda. Ippudu వచ్చి performance చూసిన తర్వాత అరే we have to ramp it up even more. We have to ఇంకా లేపాలి, ఇంకా వీళ్ళు పర్ఫార్మెన్సెస్ని మ్యాచ్ చేయాలి, మనం ద సీన్స్ ఇంటెన్సిటీ మ్యాచ్ చేయాలి, ద ఎడిట్ని మ్యాచ్ చేయాలి, హౌ రవితేజ గారు డిడ్. సో వీ accordingly again we have tailor made the all the scenes. And especially నాకు పర్సనల్గా ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లో ఇట్స్ ఫుల్లీ ప్యాక్డ్ విత్ లైక్ ఎస్పెషలీ ఆ ఫిష్ని కట్ చేసి చంపే సీన్ అండ్ హౌ దర్శి గెట్స్ కిల్డ్, అది నా ఫేవరెట్ వన్ ఆఫ్ ద థింగ్స్. అండ్ ఆల్సో ఐ లైక్ అండ్ పుష్పకి అయితే దెర్ ఆర్ మల్టిపుల్ థీమ్స్. ఒకటే క్యారెక్టర్కి దెర్ ఆర్ మల్టిపుల్ థీమ్స్ బికాస్ అన్ని షేడ్స్ ఉన్నాయి. because her travel as from an naive village woman to the arc towards the end, series end చూస్తే how it will turn out అనేది నాకు తెలుసు ఓన్లీ పుష్పకే అట్లీస్ట్ ఒక 5 థీమ్లు ఉన్నట్టు ఉన్నాయి ఫర్ ఎవ్రీ. అండ్ ఆల్సో దెర్ ఇస్ అ థీమ్ ఫర్ పుష్ప అండ్ దర్శీస్ స్టోరీ. దెర్ ఆర్ లైక్ సో మెనీ థింగ్స్. మీరు చూస్తే వీఆర్ రిలీజింగ్ ద OSTs వెరీ సూన్. ఐ హోప్ యూ గైజ్ ఎంజాయ్ దాట్ ఆల్సో. అండ్ ఒక చిన్న అండ్ దీంట్లోని రవీంద్ర విజయ్ గారు అండ్ రవీంద్ర విజయ్ గారు క్యారెక్టర్కి కూడా వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ సాంగ్ విచ్ ఈస్ అ వెరీ వెరీ ఈటీస్ కైండ్ ఆఫ్ సాంగ్. హీ లిజన్స్ టు దోస్ సాంగ్స్ లాంటివి. సో అలాంటి క్యారెక్టర్ వీ హ్యావ్ క్రియేటెడ్. అండ్ మై టీమ్ ఫనీ లిరిసిస్ట్ హూ హాస్ డన్ ఎ గ్రేట్ జాబ్ ఫర్ రైటింగ్ లిరిక్స్ ఫర్ మీ. ఫనీ, హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. So there was Purna who did a great job, and my programmer Vishal, he did a great job, in speeding up the process, helping me out for the deadlines. And there were everyone, Sandy, the violinist, everyone, and of course my favorite people who Nidhi Akka sang a song for me in this one, at least 2 songs anukunta. She did great job. Rohit sang a song chala baga ellindi. So every one of my team, all my mixing engineers, mastering engineers, thank you very much for giving this output for me together. It means a lot. And also my wife is here, Pranita. She has been great support through this whole film. So thank you very much for the director and Anjali garu and the producer Prashanti for giving me this opportunity and helping me get the vision I wanted to in this, and hope you guys all enjoy the series as well. Thank you. థ్యాంక్ యూ సిద్ధార్థ్. ఇప్పుడు మా ఊరి పెద్ద మా శివయ్య మా ప్రెసిడెంట్ గారు మాట్లాడబోతున్నారు. రవీంద్ర గారు, ఓవర్ టు యూ సార్. హలో అండి, ఏం చెప్పాలని తెలియట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ముఖేష్ అండ్ ప్రశాంతి గారు నా మీద నమ్మకం పెట్టి ఈ క్యారెక్టర్ని నేను చేయాలని ఆ స్క్రిప్ట్ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ప్రాజెక్ట్లో సమ్ ఎక్సలెంట్ ఆర్టిస్ట్తో పనిచేయడానికి నాకు అవకాశం దొరికింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అంజలి గారు అండ్ శ్రీతేజ్ అండ్ భాషా. It was so much fun. Of course, you too. Ananya is not here, so thanks to her also. ఇది కొంచెం డిలే అయి రిలీజ్ అయింది, కానీ దీనికి వచ్చిన రెస్పాన్స్ అండ్ అవుట్పుట్ వాజ్ వర్త్ ద వెయిట్. ఆల్ థ్యాంక్స్ టు ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ముఖేష్. సో థ్యాంక్ యూ ముఖేష్.
అండ్ ఐ హ్యావ్ టు స్పెషలీ థ్యాంక్ వంశీ అండ్ మన డైలాగ్ రైటర్ గారు శ్యామ్ గారు. సో ఆ డైలాగ్స్ మొత్తం నా నోట్లో నుంచి టు మేక్ మీ స్పీక్ దట్ వాళ్ళు చాలా కష్టపడ్డారు, చాలా గొడవ పడ్డాను ఆయనతో. సో బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ ఆల్. చూడండి, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్, ఫస్ట్ 3 days. దిస్ సిరీస్ హ్యాస్ అ లాంగ్ వే టు గో. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. దెన్ మా హీరో శ్రీతేజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అన్న. ముందుగా మీడియా మిత్రులందరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలండి. మా వెబ్ సిరీస్ బహిష్కరణ మంచి రివ్యూస్ రాశారు, చాలా పాజిటివ్ రివ్యూస్ రాశారు. అండ్ బాగా రీచ్ అవ్వడానికి మెయిన్లీ మాకు మీడియా సపోర్ట్ ఉండడం అనేది రీచబిలిటీకి బాగా దగ్గర అయిందండి. ఇవాళ అందరూ అప్రిషియేషన్స్ తీసుకుంటున్నామన్న, బెస్ట్ యాక్టర్గా అనిపించుకుంటున్నామన్న, బెస్ట్ ఫోటోగ్రఫీ బాగుందన్న, మ్యూజిక్ బాగుందన్న, అదంతా కూడా మీ రివ్యూస్ మంచిగా రాయడం వల్ల, మీ సపోర్ట్ మాకు ఉండడం వల్ల అదంతా బాగా రీచ్ అయింది. ఫస్ట్లీ మీ అందరికీ ధన్యవాదాలండి. అలాగే బహిష్కరణ ఇప్పటి వరకు మనకి తెలుగులో రిలీజ్ అయిన వెబ్ సిరీస్లో వన్ ఆఫ్ ద ఫీల్ బేస్డ్ కంటెంట్ బహిష్కరణ అండి సిరీస్. ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు ఒక వెబ్ సిరీస్ని ఎలా చూస్తారంటే ప్రతి ఎపిసోడ్ ఒక హ్యాంగ్ ఉండాలి, లేకపోతే ఒక ట్విస్ట్ ఉండాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. బట్ ఇది కంప్లీట్గా ఎమోషన్ని కనెక్ట్ చేసే వెబ్ సిరీస్ అండి. మీకు ఎపిసోడ్ని ఎలాగ డ్రైవ్ చేసిందని అంటే, ట్విస్ట్ కంటే కూడా ఎమోషన్. ప్రతి క్యారెక్టర్లు పడుతున్న తపన కానీ, లేకపోతే క్యారెక్టర్ల మధ్య జరుగుతున్న వాళ్ళ సంభాషణలు కానీ, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, నెక్స్ట్ క్యారెక్టర్కి ఎలా కనెక్ట్ అవుద్ది, ఎమోషన్స్ ఏంటి, అసలు ఎందుకు జరిగింది, ఫస్ట్ ఎపిసోడ్లోనే అంతా చూపించారు కదా అనే డ్రైవ్ని కనెక్ట్ చేసిన విధానం ఇది 100% వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్ సిరీస్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ వెబ్ సిరీస్ ఇంత స్ట్రాంగ్గా అవటానికి, మేమందరం ఇంత బాగా నటించడానికి, ఇంత మంచి ఆపర్చునిటీ మాకు రావడానికి ప్రధాన కారణం ముఖేష్ డార్లింగ్. ఎందుకు చెప్తున్నానంటే అండి, నేను ఈ ఇండస్ట్రీకి వచ్చి దిస్ ఈజ్ మై 18th year అండి. 18 సంవత్సరాలు అయింది. నాకు ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఉన్నాను అనేది నేను ఎప్పుడు క్యాలిక్యులేట్ కూడా చేసుకోను. బట్ ఈసారి మాత్రం చెప్పాడు నాకు, తను ఇప్పుడైతే కమిట్ అయ్యేటప్పుడే చెప్పాడు, లేదు డార్లింగ్, ఇప్పటివరకు నువ్వు చేసింది ఒకటి, అంతా ఒక ఎత్తు, ఇక్కడ నుంచి నువ్వు ఇంకొకలా ఉంటుంది, నీ కెరియర్ ఇంకా బాగుంటుంది, నీకు ఒక మంచి ట్రాక్ వస్తుందని నాకు ప్రామిస్ చేసి చెప్పాడు. నేను చాలా డిఫరెంట్గా చూపిస్తాను, నాకు చేసిన ప్రామిస్ తను 100% నిలబెట్టుకున్నారండి. అలాగా 100% ఆయన సపోర్టు చాలా ఎక్కువ ఉంది. నా కాస్టింగ్ సెలక్షన్లో నన్ను రాగానే ఇమీడియట్ జీవాలకు పంపించడం, అనురాధ గారు కానీ, చునియా మేడం కానీ, ప్రసాద్ గారు కానీ, అండ్ సుహాస్ అందరూ ఏకగ్రీవంగా ఓకే చేయడానికి నాకు ప్రధాన కారణం ముఖేష్ డార్లింగ్ అండి. అందుకే నేను 100% నేను ఎప్పుడూ మర్చిపోయాను నా లైఫ్ జర్నీలో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సూపర్ జర్నీ అండి ఇది. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎప్పటికీ నేను మర్చిపోలేని సిరీస్ అండి నాకు. అలాగే అంజలి గారు మనకి ఫోటో అండ్ షాపింగ్ మాల్ జర్నీ కానీ, లేకపోతే సీతమ్మ వాకిట్లో సినిమాల్లో చెట్టు సినిమా కానీ, అండ్ గీతాంజలి అంటే వెరిస్టాలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఈ 18 yearsలో అంజలి గారి జర్నీలో ఉన్న తక్కువ సినిమాలు 50 చేసినా దాంట్లో పొటెన్షియాలిటీ ఉన్న క్యారెక్టర్స్ చేయడం అనేది మెయిన్లీ ఇంపార్టెంట్ అండి. అంటే ఒక యాక్టర్కి సెన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. ఆ సెన్సిబిలిటీస్ అన్ని ఫిల్ అవ్వాలి అని అంటే వాళ్ళకి క్యారెక్టర్ సెలక్షన్ కోసం వెయిట్ చేస్తారు. ఏ సినిమా వచ్చినా చేయరు, మా కరెక్ట్గా ఆ క్యారెక్టర్ ఏది ఫిట్ అవుతాం, ఏం చేస్తాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సెలెక్ట్ చేసుకుంటారు. ఇవాళ పుష్ప అనే క్యారెక్టర్ ఈ మా వెబ్ సిరీస్కి మెయిన్ స్ట్రీమ్లో ఉండటం, మాకు ప్లస్ అవ్వడం, అంజలి గారితో కలిసి నటించే అవకాశం నాకు దొరకటం అనేది నాకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రశాంతి గారు డెబ్యూట్ ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ విషయంలో మాకు షూటింగ్ చేస్తున్న టైంలో పెద్ద గాలివాన వచ్చి చెట్లు పడిపోయి మేము వేసిన లొకేషన్ అది డిస్టర్బ్ అయ్యి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెరిగిపోయి ఖర్చులు పెరిగిపోయినా సరే ఏమాత్రం ఆలోచించలేదండి. ప్రొడక్షన్ ఎప్పుడు క్వాలిటీగా ఉండాలి, వెబ్ సిరీస్ చాలా బాగుండాలి అని ముఖేష్ గారిని కన్విన్స్ చేసుకుంటూ ఎలా అయినా సరే తీసుకొచ్చారు, బడ్జెట్ పెట్టారు, ఎక్కడా కూడా మాకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. ప్రశాంతి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా ఎంటైర్ మా కాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారండి. భాష, అనన్య గారు అండ్ షణ్ముఖ్ అండ్ సమ్మెట్ గాంధీ గారు, హరిశ్చంద్ర గారు, ఇంకా సార్ మీ పేరు నాకు తెలియదు సార్, జయరామ్ గారు, మా డైరెక్టర్ గారికి ఆయన వన్ ఆఫ్ ద గురువు, ఆయన ఉండటం అనేది కూడా బాగా అనిపించింది. అంటే మేము సెట్లో మాట్లాడుకున్నాం. అలాగే నా చిట్టి తల్లి క్యారెక్టర్ చేసింది సిరి.
చైత్ర చాలా సంతోషంగా ఉంది. అంటే చాలా డెడికేటెడ్గా యాక్ట్ చేసిందండి తను. అంటే సీన్ చెప్పగానే ఆ సీన్లోకి ట్రావెల్ అయ్యి ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకొని చాలా న్యాచురల్గా ప్లే చేయడం అనేది నాకు బాగా అనిపించింది. అందుకనే మా ఇద్దరు సీన్స్ కానీ అన్నీ చాలా బాగా రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ అండి. అలాగే ఇంకా ఎంటైర్ టీమ్, మా డిఓపి ప్రసన్న గారు, బెస్ట్ విజువల్స్, సూపర్ విజువల్స్ ఉన్నాయి. మేము అంత అందంగా కనిపించామన్నా విజువల్ మేకింగ్లో కానీ ఫోటోగ్రఫీ కానీ అదంతా కూడా ఎక్స్ట్రాడినరీ ఉంది. ప్రసన్న గారు థ్యాంక్ యూ సో మచ్. చాలా పెద్ద సినిమాలు చేశారు, అలాగే ఇప్పుడు మమ్మల్ని బాగా చూపించడానికి ప్రధాన కారణం అయ్యారు. అండ్ రైటింగ్ సైడ్ శ్యామ్ గారు అండ్ వంశీ గారు. వంశీ నాకు లొకేషన్లో చాలా సపోర్ట్ అయ్యారు. స్లాంగ్ దగ్గర నుంచి ఫీల్ బేస్డ్ సీన్స్ చేసేటప్పుడు, అంటే రెగ్యులర్ పాయింట్ ఆఫ్ క్యారెక్టర్ చేసేటప్పుడు ఒకలాగా ఫీల్ అవుతాం, కానీ ఇలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు రైటర్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. మాకు సెన్సిబిలిటీస్ని ఒక్కొక్కసారి హై అవుతున్నా లేకపోతే లో అవుతున్నా ఆ చేంజ్ ఓవర్ ఉండాలి. ఆ చేంజ్ ఓవర్ మధ్యలో గ్యాప్ తెలుసుకోవాలన్నా ఆల్వేస్ నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా సరే నాకు, అంటే నేను దాంట్లో తీక్షణతగా నేను ట్రావెల్ అవుతున్నప్పుడు చాలా డౌట్స్ నాకు రేజ్ అవుతూ ఉండేవి. ఆ ఎవ్రీ డౌట్ నాకు వంశీ చాలా సపోర్ట్ చేశాను. నేను మర్చిపోలేను డార్లింగ్, వంశీ యువర్ ద, నిజంగా చెప్తున్నానండి. నేను ఎంత ఎప్పుడు హార్ట్ఫుల్గానే మాట్లాడతాను. నాకు చాలా సపోర్ట్ చేశాడు, అందుకని ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎంటైర్ క్రూ, ఇంకా మ్యూజిక్ దగ్గరికి వస్తే సిద్ధార్థ్ గారు సీన్స్లో మేకింగ్ అంతా అయిపోయింది, ఎడిటింగ్ వరకు చూసాం, డబ్బింగ్ చెప్పాం. బట్ ఎలా ఉంటుంది ఎలా వస్తుందని నేను కూడా చూడలేదు. ఓవరాల్ మొత్తం రిలీజ్ అయిన తర్వాతే చూసా. రిలీజ్ అయిన తర్వాత చూస్తుంటే మేము సీన్స్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎంత ఫీల్గా యాక్ట్ చేసామో దానికి ఆడియన్కి మెయిన్ కనెక్ట్ అవ్వడానికి మెయిన్ స్ట్రీమ్ లైన్ ఏంటంటే మ్యూజిక్. ఆ మ్యూజిక్లో అంత డెప్త్ ఉందన్నమాట. ప్రతి సీన్ ఒక హై వెళ్ళాలన్నా ఒక ట్రావెల్ అవ్వాలన్నా సరే ఇదంతా కూడా మ్యూజిక్తోనే కనెక్ట్ అయ్యి ఉందండి. సిద్ధార్థ్ గారు థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మ్యూజిక్ అండి. అలాగే రవీంద్ర విజయ్ గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్. చాలా టఫ్ సీన్స్ జరిగినాయండి. అంటే మేము ఫస్ట్ ఒక లొకేషన్లో యాక్ట్ చేస్తున్నప్పుడు, మీరు మొత్తం ఎపిసోడ్స్ అన్నీ చూస్తే తెలిసిద్ది, ఒక ఫైట్ సీన్ జరుగుతున్నప్పుడు లాంతర్ నేను కింద కాలు నుంచి కొడితే అది ఫ్లో అయ్యి వెళ్ళాలి. అదేమైందంటే హ్యాంగింగ్ కట్టినప్పుడు అది డైరెక్ట్గా వచ్చి ఆయన హెడ్కి తగిలింది. అసలు అందరం షాక్ అయిపోయాం. అంటే చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు ఆ రోజు. చాలా దానికి అది మిస్టేక్లీ అది ఆ రోప్ కనెక్ట్ వల్ల అది అలా జరిగిందండి ఆ రోజు. అందుకనే నాకు అంటే రిస్కీ సీన్స్ ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైంలో మీరు చాలా పేషెన్స్గా ఉండి చేశారు. అందుకని థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎంటైర్ టీమ్, బహిష్కరణ టీం అందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుతూ, మా బహిష్కరణను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మీ ముందుకు ఎప్పుడు ఇలాగే ఇంకా మంచి క్యారెక్టర్స్తో వచ్చి మిమ్మల్ని అందరినీ అలరిస్తానని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత ప్రశాంతి గారు 2 words, బికాజ్ అంటే మీడియా వాళ్ళకు లేట్ అవుతుంది కాబట్టి, సో జస్ట్ క్రిస్ప్గా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండి. అండ్ ఇంత పేషెంట్గా కూర్చుని అందరిది విని ఫస్ట్ ఎపిసోడ్ చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ గో బ్యాక్ అండ్ వాచ్ ద సిరీస్. థ్యాంక్ యూ ఆల్. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత రవితేజ గారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ ముఖేష్ గారు అండ్ ప్రశాంతి గారు ఫర్ బిలీవింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. మేమందరం చాలా కష్టపడి ఈ ప్రాజెక్ట్ చేసాం. అది ఇప్పుడు ఇంత మంచి సక్సెస్ అయ్యి అందరూ బాగా చూస్తున్నారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రసన్న గారు. First of all, thanks to my assistants, Praveen, Rajesh, Sundar and Vicky. And thanks to everybody and thanks to press. Please support us. Thank you. థ్యాంక్ యూ సార్. తర్వాత ముఖేష్ గారు తర్వాత ఫైనల్గా అంజలి గారు మాట్లాడతారు. ఆవిడ ఫస్ట్ పిలిచారు, ఇప్పుడు లాస్ట్కి వెళ్ళిపోయారు చూసారా. 1.5 minutes తీసుకుంటాను, అంతకన్నా ఎక్కువ తీసుకోను. సారీ ఫర్ ద లేట్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను మీలానే అలా కెమెరాలు పట్టుకొని బ్యాక్ సైడ్ నుంచున్నాండి ఒక 10 years బ్యాక్. సో అది నాకు తెలుసు ప్రెస్ అంటే ఏంటో, మీడియా అంటే ఏంటో. నేను ఎవరు టైం వేస్ట్ చేయదలుచుకోవట్లేదు, సారీ. అండ్ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ చూసినందుకు థ్యాంక్ యూ. ఇక్కడ నేను అందరి పేర్లు చెప్పలేను, ఎవరు తప్పుగా తీసుకోవద్దు, చాలా తక్కువ టైం ఉంది, అందుకని చాలా సింపుల్గా చెప్పేస్తాను. అందరూ బాగా చేశారు, దాంట్లో డౌట్ లేదు, అందరూ మాట్లాడేశారు. సో దీనికి గేమ్ చేంజర్ అంజలి గారు. సింగిల్ పాయింట్ ఎజెండా, నథింగ్ మోర్ దెన్ దట్. శివయ్య, ఐ లవ్ యూ. అండ్ దెన్ శ్రీతేజ్, ఫెంటాస్టిక్ డెలింగ్. అండ్ అరణ్య గారు చాలా బాగా చేశారు.
భాష, ఐఎమ్ వెరీ వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా మిస్టేక్ ఇది, నేను చెప్పడం మర్చిపోయాను. ఐ వాజ్ వెరీ గిల్ట్. నేను చేసిన మిస్టేక్, రాత్రి మర్చిపోయాను. ఐఎమ్ వెరీ సారీ. ఇది నేను చెప్పడానికి కూడా షివర్ అవుతున్నాను. నాకే బ్యాడ్గా ఉంది, నేను పిలవలేకపోయాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ, క్షమించు ప్లీజ్. దెన్ ఎవ్రీబడి, అందరు క్రాఫ్ట్లు బాగా చేశారండి. డైలాగ్స్, వంశీ కో రైటర్, అండ్ దెన్ సాంగ్స్ రాసిన వాళ్ళు అందరూ, ఎవరి క్రాఫ్ట్లో అందరూ బాగా చేశారు. జస్ట్ నాకు పుష్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఎంటైర్ థింగ్. అండ్ దెన్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్, వాళ్ళకి చూపించిన నరకానికి తిట్టుకొని ఉంటారు, బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నాకు అంతా సపోర్ట్ చేసినందుకు. డీటెయిలింగ్గా తర్వాత ఎప్పుడన్నా నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. అంజలి గారు, బిలీవ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఒక కథను అమ్మాలన్నా, లేకపోతే ఒక కథను అమ్మాలన్నా చాలా చాలా పెద్ద విషయం. కథను అమ్మడానికి నా దగ్గర సరుకుంది, కానీ ఆ కథని తీసుకుని వెళ్ళి దాన్ని పబ్లిక్లో తీసుకురావడానికి G5 అండ్ దెన్ ప్రశాంతి గారు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం వచ్చాను. అండ్ మీకు ఆఫ్ ద స్క్రీన్ కూడా చెప్తున్నాను, ఎందుకంటే అంజలి గారికి ఎందుకు గేమ్ చేంజర్ అని అంటున్నానంటే, ఇట్స్ నాట్ లైక్ ఎ రైమింగ్ వర్డ్. ఒక కథను తీసుకొని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఆమె పెట్టిన ఎఫర్ట్స్, వెన్ ఐఎమ్ డౌన్, నిజంగా చెప్తున్నాను, ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో నాదేం స్మూత్ జర్నీ కాదండి. ఆ టైంలో ఒక్కొక్కసారి వర్కౌట్ అయ్యే కాదు సిచ్యువేషన్స్, బట్ షీ టోల్డ్ మీ, నువ్వు చేయగలుగుతావు, నువ్వు దీన్ని ముందరకు తీసుకెళ్తావు. అండ్ దెన్ అంత సపోర్ట్. అండ్ స్టిల్ టుడే ఏదన్నా ఉన్నా, సో వీఆర్ లైక్ మోర్ ఫ్రెండ్స్. సజెషన్స్ ఇవ్వటం కానీ చెప్పడం కానీ, థ్యాంక్ఫుల్ టు హర్. అండ్ ఎందుకంటున్నానంటే, నాకు మోర్ దెన్ పుష్ప కంటే మోర్ దెన్ ఫ్రెండ్ దొరికింది. ఐఎమ్ అఫీషియల్లీ చెప్తున్నాను, అంత సపోర్ట్ ఉంటుంది తన దగ్గర నుంచి. సో థ్యాంక్స్ ఫర్ అంజలి గారు, ఎనీథింగ్. సో థ్యాంక్ యూ. మీరందరూ పేషెన్స్తో వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ. సారీ ఫర్ ద లేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ మా పుష్ప గారు, అంజలి గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రసన్న నన్ను మామూలుగా తప్పడు ఈ విషయంలో. ఒక్కసారి బాబు నువ్వు నా మచ్చావి, ఇది ఒక్కటి మాత్రం ఓకే. తను పెట్టిన విజువల్స్ అండి. ఇప్పుడు నేను కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తున్నా. తమిళ్లో ఒక అద్భుతమైన ట్రైలర్ చూశాను, ఇంకో 3 డేస్లో రిలీజ్ అవబోతుంది. చించేశాడు, అది చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది, నేమ్ గుర్తుండిపోతుంది. ఇప్పుడు పక్కా నేనే మాట్లాడొచ్చుగా. 100% నేను ఒప్పుకోను కూడా, మైక్ ఆఫ్ చేస్తాను. థ్యాంక్ యూ ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు మీరు రావడమే కాకుండా ఒక ఎపిసోడ్ బహిష్కరణ చూశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఇక్కడ చాలామంది నా వర్క్ బాగుందని అప్రిషియేట్ చేశారు. అండ్ మిగిలిన 5 ఎపిసోడ్స్ కూడా చూడండి ఇంటికి వెళ్ళి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ ఏదో ఒక కొత్త ఐటెం చేయాలి, ఏదో ఎక్స్ప్లోర్ చేయాలి అనే ఒక మైండ్లో ఒక థాట్లో నేను పుష్పాని తీసుకున్నాను. అండ్ ఐ ట్రై టు పుట్ మై హార్ట్ అండ్ సోల్. ఈరోజు ఇంతమంది పుష్పాన్ని అప్రిషియేట్ చేస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ ఓవర్వెల్మ్డ్. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఎందుకంటే ఈరోజు నాకు కొంచెం తక్కువ టైం ఉంది కాబట్టి నేను పుష్ప గురించి మాట్లాడాలి. అండ్ పుష్ప నాకు ఆల్మోస్ట్ లైక్ నేను 1.5 years నాతో ట్రావెల్ చేసింది. సో ఐ కాంట్ జస్ట్ లైక్ దట్ నేను తీసి పక్కన పెట్టలేను. పుష్ప ఇస్ ఆల్మోస్ట్ పార్ట్ ఆఫ్ మై థాట్స్. అండ్ నేను షూట్ చేస్తున్నప్పుడల్లా అందులో గుడ్ అండ్ బ్యాడ్ అండ్ ఎమోషన్స్, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ రోలర్ కోస్టర్. సో అన్నిటిని దాటుకొని పుష్ప ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయగలుగుతున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖేష్, పుష్ప రాసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక యాక్టర్గా నేను నా బెస్ట్ ఇవ్వాలని నేను ఎంత తపన పడినా కూడా అలాంటి క్యారెక్టర్స్ రాయకపోతే మనం చేయలేము. అది ప్లాట్ఫామ్ మీదకే రాదు అసలు. అండ్ థ్యాంక్ యూ ముఖేష్ ఫర్ క్రియేటింగ్ బహిష్కరణ. అండ్ నేను అందరి గురించి కొంచెం మాట్లాడుతున్నాను. అండ్ మై కెమెరామెన్ డిఓపి ప్రసన్న, మీరు చూసిన విజువల్స్ అన్నీ ఇప్పటికి చాలామంది నా దగ్గర మాట్లాడిన వాటిలో హైలైట్ పాయింట్స్లో డెఫినెట్గా డిఓపి వర్క్ ఉంది. అండ్ అది ఎవరు డినై చేయలేని ఒక విషయం. అండ్ ప్రసన్న, గుడ్ జాబ్, గ్రేట్ జాబ్. అండ్ మ్యూజిక్ కూడా ఇంకొక హైలైట్ పాయింట్స్లో ఉంది. అండ్ సిద్ధార్థ్, ఎక్స్ట్రాడినరీ వర్క్. ఎందుకంటే నా మూవీయే నేను ఇప్పటివరకు చూడనట్టుగా నన్ను చూపించగలిగిన డిఓపి. అండ్ ఆ ఫీల్ అండ్ గుడ్, ఒకలాగా మ్యూజిక్ మీకు ఒక డ్రైవ్ బ్యాక్ చేస్తుంది. సో అది ఒకలాంటి ఒక ఫీల్ క్రియేట్ చేస్తుంది మనకు. సీన్ చూసినప్పుడు అది ఇంకొక 50% లేపు నిలబెడుతున్నట్టు. అండ్ థ్యాంక్ యూ సిద్ధార్థ్. అండ్ మై కో స్టార్స్ రవీంద్ర విజయ్, నేను ఒక యాక్టర్గా ఇంకొక యాక్టర్ తోటి ఆ టఫ్ కాంపిటీషన్ ఇచ్చినప్పుడు నాకు ఒక కిక్ వస్తుంది అంటారు. అది నాకు ఈ మూవీలో నాకు రవీంద్ర విజయ్ గారితో యాక్ట్ చేసిన ప్రతి షాట్లోనే నాకు అది అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ గాట్ టు వర్క్ విత్ యూ.
అండ్ థ్యాంక్స్ ఫర్ శివయ్య. బికాజ్ నాకు తెలిసి రవీంద్ర విజయ్ కాకుండా వేరెన్నో చేస్తే శివయ్య ఎంత బ్యూటిఫుల్గా ఉండేదని నాకు తెలియదు. అండ్ దర్శి చాలా బాగా చేశారు అండ్ మీరు ఆల్రెడీ చూశారు. అండ్ నేను అందరికీ థ్యాంక్సే చెప్పుకుంటూ వస్తున్నాను. మన వర్క్ గురించి మనం ఇంకొక డీటెయిల్డ్ ఇంటర్వ్యూలో మాట్లాడదాం. అండ్ మా చైత్ర సిరి బ్యూటిఫుల్గా చేసింది, అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. అండ్ మై ప్రొడ్యూసర్ ప్రశాంతి అండ్ తన ఎఫర్ట్స్ అండ్ తన సపోర్ట్ ఈ షోకి ఇప్పుడు మీరు చూసిన ఈ కంటెంట్ తీసుకురావడానికి చాలా ఎక్కువ ఉండింది. థ్యాంక్ యూ ప్రశాంతి. అండ్ థ్యాంక్స్ టు మై ఛానల్, మై ఓటీటీ ప్లాట్ఫామ్ Z5. వాళ్ళు క్రియేట్ చేసిన దీన్ని ఇంతమందికి చూపించగలుగుతున్నాము అంటే బికాస్ ఆఫ్ ద రీచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ Z5. అండ్ పేరున అందరికీ, టీం అందరికీ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అండ్ అందరూ, ఎడిటర్ ఎక్స్ట్రాడినరీ వర్క్. అండ్ చైతన్య చిన్న క్యామియో చేశాడు కానీ ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. అండ్ నేను ఎవరిని మర్చిపోలేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మర్చిపోతే ఐఎమ్ సో సారీ. అనన్య నాగల్లా తను ఇక్కడ లేదు, బట్ షీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు బహిష్కరణ చూడడానికి ఇక్కడ నాతో పాటు నుంచున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మిగిలిన ఎపిసోడ్స్ కూడా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి వాళ్ళు డెఫినెట్గా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంజలి గారు. వాళ్ళు వెళ్ళిపోవాలని ఒక టెన్షన్ మీలో చాలా కనిపించింది. అవును, ఎందుకంటే మీరు వెళ్ళిపోవాలని నాకు చెప్పారు, అందుకే నేను మాక్సిమం చిన్నది చేశాను. I can really understand about that. సో ముఖేష్ గారు, అంజలి గారు, శ్రీతేజ్ గారు, రవీంద్ర గారు, ప్రశాంతి గారు తప్పించి మిగతా వాళ్ళందరూ దయచేసి కూర్చోవచ్చు ఫర్ ద ప్రెస్ మీట్. సో వితౌట్ డూయింగ్ మచ్ డిలే, యా, అంజలి గారు. ఓకే, రెడీ. అంజలి గారు ఇక్కడ 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 హాయ్ హాయ్. హాయ్. స్టెల్లార్ పర్ఫార్మెన్స్ మొత్తం అన్ని ఎపిసోడ్స్ చూశాను నేను. చూసారా? థ్యాంక్ యూ. స్టెల్లార్ పర్ఫార్మెన్స్. అండ్ అంటే జనరల్గా ఇలాంటి క్యారెక్టర్స్ ఏంటంటే వేరే వాళ్ళు చేస్తే ఒక రకంగా ఉంటుంది. మీకున్న స్టేచర్ వల్ల ఈ క్యారెక్టర్ పొటెన్షియల్ అనేది కొంచెం పెరిగి కనిపించింది అనమాట మాకు యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇంతకుముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దాంట్లో ఒక ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేశారు, మళ్ళీ దీంట్లో కూడా ఇలాంటి చేశారు. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఎప్పుడైతే ఒక సక్సెస్ఫుల్ అయినాయో, స్టీరియో టైప్ అనేది మీకు తెలిసి ఇండస్ట్రీలో ఇన్నాళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి, ఇప్పుడు 50 సినిమాలు మీరు వేరుగా చేసుకుంటూ వచ్చారు. బట్ ఇలాంటి 2 మీరు హిట్లు కొట్టేసరికి ఏముందంటే నెక్స్ట్ ఇలాంటి క్యారెక్టర్స్ ఆఫర్ చేస్తారు కదా, ఇది యాక్సెప్ట్ చేసేటప్పుడు మరి అలాంటి ఇన్హిబిషన్ ఏమి రాలేదా మీ మైండ్లో? ఏం లేదా? ఎందుకంటే అది చేశారు, అట్ ద సేమ్ టైం బ్యాక్ టు బ్యాక్ కూడా రిలీజ్ అయినాయి కదా. సో అలాంటిది మీ మైండ్లోకి రాలేదా థాట్ అనేది? లేదు, యాక్చువల్గా టైం పీరియడ్ డిఫరెంట్ అండి. అంటే ఇప్పుడు మేము బహిష్కరణ స్టార్ట్ చేసి చాలా రోజులైంది. సో దాని తర్వాత నేను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేశాను. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోని ప్రాస్టిట్యూటే, కానీ దానికి దీనికి మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు చూసారంటే క్యారెక్టర్ ఆర్క్లోనే డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఒక ఫుల్ పవర్ ప్యాక్ లాగా, అంటే చేస్తే ఒకటి అలా చేయాలి, లేదంటే ఇలా చేయాలి, ఇన్ బిట్వీన్లో చేయొద్దు అనేది. సో నాకు పుష్ప నరేట్ చేసినప్పుడు దీనికోసం ఇంకొకసారి చేస్తే తప్పలేదు అని అనిపించింది. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, రత్నమాల ఇస్ స్పెషల్. సో ఐ డోంట్ థింక్ అండ్ రెండింటికి ఏం పెద్ద ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను. ఫర్దర్గా మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఇప్పుడు నాకు కొంచెం ఇష్టమయ్యి ఓకే దీనికి చేయొచ్చు అని అనుకుంటే తప్ప ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్. మొన్నటిదాకా ఆ పుష్ప గురించి మాట్లాడుకుంటే ఈ నుంచి ఈ పుష్ప గురించి మాట్లాడుతున్నారు. అయితే ముఖేష్ గారు, మీ టేకింగ్ కానీ మీ హార్డ్ వర్క్ అదంతా కనపడింది సిరీస్లో. బట్ నాకు అనిపించిన ఒక చిన్న విషయం ఏంటంటే, రవీంద్ర విజయ్ గారు ఆయన పర్ఫార్మెన్స్ కుమ్మేశారు, బట్ ఆయన వాయిస్ అంటే మీరు కావాలని తీసుకున్నారు, అదే ఎక్కడో ఒక చిన్న ఇదిలా అనిపించింది. అది కావాలని పెట్టిందా లేదంటే ఎలా ట్రై చేశారు అనేది ఒక చిన్న డౌట్. దీని గురించి క్లారిటీ ఇస్తానండి. రవీంద్ర విజయ్ గారు సెలెక్ట్ చేసుకున్నప్పుడు రీజను, కిన్నర్ సానిలో లాస్ట్ ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, మీరు ట్రైలర్లో చూస్తే. సో అది నన్ను చాలా ఇంపాక్ట్ చేసింది. అండ్ దెన్ సెకండ్ పాయింట్ ఏంటంటే, పర్ఫార్మెన్స్ వైజ్ నేను ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి సార్ గురించి, ఎక్స్ట్రాడినరీ. అండ్ దెన్ డైలాగ్స్ పాయింట్. సో ఎవరి నేచర్లో వాళ్ళకి ఒక స్వతహాగా లోపల ఉంటుందండి. మనం ఇప్పుడు నా ఫ్రెండ్స్ లిస్ట్లో అందరూ బాగా మాట్లాడతారని లేదు, వాళ్ళు లేకపోతే బాగా మాట్లాడరని లేదు. నేను ఓపెన్గా చెప్తుంది, ఆయన మాత్రమే దీన్ని మాత్రమే ఎక్కడెక్కడ ఆపాలి, ఎక్కడెక్కడ దాన్ని వదలాలి ఆయనకి మాత్రమే తెలుసు. నేను చెప్పించవచ్చు సేక్ ఆఫ్ అదర్ థింగ్, కానీ నేను ఫుల్ సాటిస్ఫాక్షన్లో ఉన్నాను. ఎందుకంటే ఆ డెసిషన్ తీసుకుంది నేనే, 100% దానికి జస్టిఫికేషన్ చేశారని నేను నమ్ముతున్నాను. ఎప్పుడు ఒకే కోణంలో చూడకూడదండి, ఇంకొక అదర్ పర్స్పెక్టివ్లో కూడా చూడాలి. ఆయన ఇచ్చే పాజ్, ఆయన ఎక్కడ దాన్ని పట్టుకొని ముందరకు తీసుకెళ్తారు, ఎక్కడ మాట్లాడతారు, అది నాకు వేరే వాళ్ళతో రాదనిపించింది.
అండ్ 100% నాకు దాంట్లో డౌటే లేదండి. సో జస్టిఫికేషన్ చేశారని నాకు అనిపించింది. సో దాంట్లో డౌట్ లేదు. రవీంద్ర గారు, రవి సార్ మీరు ఇప్పుడు వరకు ఇటువంటి రోల్ చేయలేదు. అవును. టిపికల్ రోల్, ఎందుకంటే ఊర్లో గ్రామ పంచాయతీల్లో ప్రెసిడెంట్ పాత్ర. ఆయన రెఫరెన్స్ కూడా రావు గోపాలరావు గారితో ఎవరిదో చెప్పుంటారు. అవును. ఆ రెఫరెన్స్ వీడియోలు చూసి చేయటం అనేది ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెఫరెన్స్ వీడియో నేను చూశాను, కానీ ఆయనలాగా పర్ఫామ్ చేయాలని ఆ కారణం కోసం చూడలేదు. నా మెమరీ కూడా చాలా తక్కువే, సో చూసి మర్చిపోతా. బట్ ఆ ఒక్క ఫ్లేవర్ కానీ ఆ మిల్యూ, ఆ యాస ఆయన అడిగినట్టు ట్రై చేసిన. దిస్ ఈజ్ నాట్ మై మదర్ టంగ్, నేను నేర్చుకుంటున్నా. సో బెంగళూరులో పుట్టి పెరిగినప్పుడే అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, అక్కడ తెలుగు ఉంటుంది, ఇట్ ఈస్ దేర్ ఇన్ ది ఎయిర్. బట్ ఐ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్, హోప్ఫుల్లీ ఇట్ విల్ గెట్ బెటర్. అప్పటిదాకా మీరందరూ భరించాలి. అంజలి గారు, సారీ అంజలి గారు, మీ క్యారెక్టర్లో గురించి అడుగుతాండి. సెకండ్ ఎపిసోడ్లో మీరు ఒక మాట చెప్తారు, అందరి పక్కలో పడుకుంటాం కంటే ఒక పక్కన పడుకుంటే సేఫ్, అందుకే నేను ఇక్కడికి వచ్చాను, శివయ్య నేను ఇచ్చుకున్నాను అని చెప్తారు. అటువంటిది థర్డ్ ఎపిసోడ్లో నాకు తెలిసి దర్శిని తీసుకొచ్చి శివయ్య దగ్గరికి వెళ్తారు. ఆ క్యారెక్టర్కి ఎంతవరకు న్యాయం చేసినట్టు అవుతుంది? పుష్ప క్యారెక్టర్ పుష్పకి ఇష్టపడి చేయట్లేదు ఇది. అదే తను ఫస్ట్ ఎపిసోడ్లో మెన్షన్ చేసిన, సెకండ్ ఎపిసోడ్లో మెన్షన్ చేసిన, లాస్ట్ ఎపిసోడ్లో మెన్షన్ చేసిన, పుష్ప ఇష్టపడి చేయట్లేదు. పుష్పతే ఒక డైలాగ్ నేనే చెప్పుంటాను, 10 మంది పక్కలో నలగడం కంటే ఒక్కడి కింద బతకడం బెటర్ అని నేను ఇక్కడికి వచ్చాను తప్ప అది నాకు ఇష్టమైన జాబ్ కాదు అనేది నేను అక్కడ మెన్షన్ చేశాను. తినకు మనసుకి ఇష్టపడింది దర్శితోటి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనేది. సో బట్ స్టిల్ అక్కడ కూడా తను చెప్తుంది నాకు ఇప్పుడు కూడా భయంగానే ఉంది అని. షీఈస్ నాట్ కంప్లీట్లీ ఓకే విత్ ఇట్. కానీ దర్శి తీసుకెళ్ళి నుంచోబెట్టినప్పుడు తనకు వేరే దారి లేదు, తనకు అది ఆ లైఫే కావాలి. షీ నెవర్ సెడ్ నాకు ఆ లైఫ్ నచ్చింది, ఇది నాకు ఓకే, ఇది బాగానే ఉంది, అసలు ఇది మేము చూపించనే లేదు. అవును, చూపించలేదు. కానీ మీకు ఒక ఊరి చివర ఒక షెల్టర్ ఇచ్చి మీరు బతకడానికి ప్లేస్ ఇచ్చినప్పుడు అటువంటి శివకి అన్యాయం చేయటం, నేను క్యారెక్టర్ గురించే చెప్తున్నాను, అది కరెక్టా? టెన్షన్ పడకు నాయసరావు, వదిలే. ఇక్కడ అన్యాయం ఎవరికీ జరగలేదు. ఇప్పుడు ఆయన ఇల్లు నీడ అన్ని ఇచ్చారు కాబట్టి ఆయనతోటి కొన్ని రోజులు ఉంది. కానీ అదే మీరు చెప్పిన దానికి ఓపెన్గా ఆన్సర్ చెప్తున్నాను. కానీ తన మనసుకి కావాల్సిందని ఒకటి ఉంది కదా. ఇప్పుడు ముసలి అయ్యే వరకు శివయ్య తోటి ఉండలేదు కదా, జస్ట్ బికాజ్ ఊరు బయట ఒక ఇల్లు ఇచ్చారని. సో నాకు ఊరు బయట ఇల్లు అవసరం లేదు, ఒక చిన్న గుడిసెలో ఉన్నా పర్వాలేదు, నీ పక్కనే ఉండాలని డైలాగ్స్ కూడా ఉన్నాయి. సో దట్స్ వాట్ షీ వాంట్. అంజలి గారు, ఫస్ట్ ఓకేనా నాయసరావు, శివకి అన్యాయం జరగలేదు. అంజలి గారు, ఫస్ట్ మీరు బస్సు దిగ్గానే అబ్బా అనిపించింది మేడం. కానీ దాని తర్వాత ఎక్కడా కూడా అలాంటి ఫీల్ క్రియేట్ చేయకుండా ఒక మంచి పుష్ప క్యారెక్టర్లోకి తీసుకెళ్లారు. అంటే ఇప్పుడు ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు అవసరం లేకుండా కూడా వల్గారిటీ ఉన్న ఈ టైంలో దీన్ని ఫస్ట్లోనే మీరు అనుకున్నారా, లేకపోతే డైరెక్టర్ డిజైన్ చేసిన దానిలోనే ఇది ఉందా? అంటే ఎక్కడ అంటే చిన్న లైన్ ఉంటుంది గ్లామర్కి వల్గారిటీకి, యు ఆర్ వెరీ గ్లామరస్, అందుకని నేను చెప్తున్నాను. అందుకని చాలా చక్కగా చేశారు, ఎక్కడ కూడా వేరే అభిప్రాయం కూడా రాలేదు. ఒక ఊర్లో జర్నీ ఫీల్ అయ్యాం తప్ప ఎవరు నటిస్తున్న ఫీల్ కూడా రాలేదు. ఆ క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తారు మీరు? థ్యాంక్ యూ. అంటే మేము ఫస్ట్ నుంచి డే 1 నా దగ్గరికి ఇలా ఒక ప్రాస్టిట్యూట్ రోల్ అని నేను ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక చిన్న హెసిటేషన్ ఏ యాక్టర్కైనా ఉంటుంది, ఇది ఎలా తీయబోతున్నారు అని దాని మీద. బికాస్ దాని మీద మన డిమాండ్ ఉండదు. వన్స్ మనం క్యారెక్టర్ ఓకే చేసిన తర్వాత మనం యాక్ట్ చేసే విధానంలో తప్ప అది ఎలా డిజైన్ చేస్తున్నారు అనేది మన చేతిలో ఉండదు. బట్ ఈ పుష్ప క్యారెక్టర్ ఇలాగే ఉండాలని మేము డే 1 డిసైడ్ అయింది. ఆ క్యారెక్టర్ ఆర్కే అదే. ఆ అమ్మాయి వచ్చి ఊర్లో దిగిన వెంటనే మీరు అన్నట్టు అబ్బా ఎంత బాగుందా అమ్మాయి అని అనుకోవాలి. కానీ త్రూ అవుట్ అమ్మాయికి ఆర్క్ మారుతున్నప్పుడు అదే అమ్మాయిని అమ్మాయి ఇంకొకరిని చంపేసినా కూడా మీరు పర్సనల్గా ఆయన చంపేసినా తప్పలేదని ఫీల్ అయ్యే ప్లేస్లో తీసుకొచ్చి కూర్చోబెట్టాం. అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా క్లాస్గా ఉండాలి. దో షీ ఈజ్ ఎ ప్రాస్టిట్యూట్. 2006 నుంచి ఇక్కడ జర్నీ ఉంది మీకు, 18 years జర్నీ. ఒక కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడక్షన్ హౌస్తో చేస్తే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయో మీకు తెలుసు. అలాంటిది ఎలా ముఖేష్ని ప్రశాంత్ని నమ్మి మీరు యాడ్ చేశారు? చెప్పాలా? చెప్పేనా? యాక్చువల్గా అలాంటి ఏం లేవు. ఎందుకంటే ప్రశాంతిని నేను ఒక 2-3 సార్లు లొకేషన్లో చూశాను, అంతకుమించి ఆవిడ ఎప్పుడూ రాలేదు. అండ్ ముఖేష్ తనకి కావాల్సింది తెచ్చుకునే వరకు మన పక్కన చాపేసుకుని కూడా కూర్చుంటాడు, ప్రాబ్లం ఏం లేదు. కింద కూర్చునైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అది కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాకు ఇది కావాలి అంటే నాకు ఇది ఎందుకు కావాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లేదు నాకు కావాలని డిమాండ్స్ ఏమి ఉండవు.
కానీ నా వైపు నుంచి నాకు ఇది ఇబ్బంది, లేకపోతే నాకు ఇది నేను ఇలా అనుకోలేదు పుష్ప అని అంటే తను రిసీవ్ చేసుకునే ఎండ్లో కూడా ఉంటాడు. మీరు ఇందానికి పుష్ప అని చెప్తున్నారు, అంత అల్లు అర్జున్కి వెళ్తుందేమో క్రెడిట్. అంజలి. బహిష్కరణ పుష్ప అని చెప్పండి. బహిష్కరణ పుష్ప. శివయ్య గారు సారీ ఫాస్ట్గా వెళ్ళాలంటున్నారు. నేను కూడా ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే ఒక సీన్ ఉంది, హ్యాంగింగ్ సీన్. చెట్టు మీద నన్ను కట్టేసి అక్కడ హ్యాంగ్ చేస్తున్నారు, కెమెరా ఎక్కడో దూరంలో పెట్టారు ఢిల్లీలో. శ్రీతేజ్ మైండ్లో రన్ అవుతుంటుంది అది. అది ఐఎమ్ హ్యాంగింగ్ సార్, ఓకే ఓవర్ సార్, 2 minutes అరౌండ్ 8 minutes హ్యాంగింగ్ దేర్. అయిపోయింది సార్ ఆల్మోస్ట్. అక్కడ డ్రోన్ వస్తుంది, ఢిల్లీలో తీస్తున్నారు, దానికి కావాల్సింది. బహిష్కరణ గురించి ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు చెవులు ఎలా ఉంటున్నాయి శివయ్య? మీరే చెప్పాలి. థ్యాంక్ యూ బాగా అనిపిస్తుంది. నేను ఇలాంటి ఒక జోన్లో ఇప్పటిదాకా ఒక క్యారెక్టర్ చేయలేదు. కొంచెం డ్రమాటిక్గా ఇలా డైలాగ్ పరంగా మాట్లాడి, అండ్ ఈచ్ లైన్ ఇస్ కిల్లర్ లైన్. అండ్ శ్యామ్ గారు రాసింది నిజంగా ఎవ్రీథింగ్ ఇస్ అ స్టాండ్ అవుట్ లైన్. డైలాగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ అమేజింగ్. ఎస్ సో థ్యాంక్ యూ. ముఖేష్ ఒకటి లాస్ట్. ముఖేష్ నిన్న ఎలా చూసి ఎలా అప్రిషియేట్ చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మా అందరికి తెలుసు. మీడియా పాయింట్లో మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు మేడం. ట్రైలర్ చూపించాడు ఒక 1.5 year బ్యాక్, ఒక చిన్న టీజర్ ఒక చిన్న 1 year బ్యాక్ చూపించినప్పటి నుంచి కూడా హాన్ చేస్తూ ఉంది ఈ క్యారెక్టర్ డ్రివెన్. దీన్ని చేస్తున్నప్పుడు నీకు ఏ ధైర్యంతో ఇంత ఒప్పుకుని చేసావు ముఖేష్? ఏ పాయింట్ నచ్చింది నీకు ఇందులో? పాయింట్ అంటే నేను నేటివిటీ స్టోరీస్ని ఎక్కువ బిలీవ్ చేస్తాను. అంటే నేను చూసినవో, నేను ఇంపాక్ట్ అయినవో, దగ్గరలో చూసినవో. సో నాకు నా మీద కంటే కథ మీద ఉన్న దాని మీద ఉన్న ఏమంటారు నమ్మకం అంటారు, ఆ నమ్మకాన్ని నేను తీసుకెళ్ళి వీళ్ళ దగ్గర ప్యూర్గా అమ్మేశాను, డైరెక్ట్గా పెట్టేశాను మార్కెట్లో. సో అది అంజలి గారికి 15 minutesలో ఓకే అయిపోయింది. రవీంద్ర విజయ్ గారికి కరోనాలో నుంచోబెట్టి ఆయన కరోనా వచ్చినా సరే చెప్పేశాను. సో ఆయనకు డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేశాను. శ్రీతేజ్ ఎవ్రీబడి. సో నాకు అమ్మాలి అని నేను ఫిక్స్ అయినప్పుడు వెనక ముందు తగ్గకూడదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేశాను. శ్రీతేజ్ ఒకటి, నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా చాలా గట్టిగా మాట్లాడాడండి, దీని తర్వాత చూద్దాం అని. అంటే నేను కూడా చాలా ఎక్కువ చెప్తున్నాడేమో అనుకున్నాను, కానీ ఆఫ్టర్ 6 episodes చూసిన తర్వాత అరే ఎలాగా డిజైన్ చేసింది ఆ క్యారెక్టర్ని, దానికి ఎలా స్టాండ్ అయ్యి నించున్నావు అనేది మాత్రం బాగా అనిపించింది. కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు చాలా బాగా చేసావు, కంటిన్యూగా ఇట్లాంటి క్యారెక్టర్స్ వస్తాయి అనుకున్నాను. థ్యాంక్ యూ. అంజలి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఎవ్రీ మంత్ ఏదో ఒక సినిమాతో వస్తున్నారు. అండ్ అంజలి గారు అంటే మాకు ఎక్కువగా సీత క్యారెక్టర్, సో ఈ వేలోనే ఎక్కువగా చూసాం. ఇప్పుడు 50 movies వరకు అలాగే చూసాం. ఒకసారిగా డిఫరెంట్ చేంజ్ మాకు కన్ఫ్యూజ్డ్గా ఉంది. బట్ అలాంటి క్యారెక్టర్ చేసేటప్పుడు ఆడియన్స్కి ఏమైనా వేరేగా కనెక్ట్ అవుద్దేమో అని అనిపించిందా? అంటే పాజిటివ్గా ఉన్నారు కదా ఇప్పటి వరకు, కొంచెం నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉందేమని. అంటే ఇప్పుడు ఆ జోనర్లో వచ్చిన 2 movies మీరు చూసేశారు, బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి. సో ఇప్పుడు వరకు దాని గురించి బ్యాడ్గా అయితే నా దగ్గర ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే నేను మామూలు క్యారెక్టర్స్ తీసుకున్న దానికంటే కూడా నేను చాలా కాన్షియస్గా ఉంటాను. నేను ఈ క్యారెక్టర్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి షూట్ అయితే ఏంటి, బహిష్కరణ షూట్ అయితే ఏంటి, సో నేను బ్యాక్ టు బ్యాక్ అవి పడిన మూలని మీకు అలా అనిపిస్తున్నాయి. కానీ 2 different టైం లైన్లో మేము షూట్ చేస్తున్నవి. బహిష్కరణ వేరే అప్పుడు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వేరే అప్పుడు. కానీ ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్స్ నేను చేసినప్పుడు డెఫినెట్గా నేను ఇంకొంచెం మైన్యూట్గా చూస్తూ ఉంటాను. ఆ క్యారెక్టర్ ఇలా చూస్తే బాగుంటుందా, చూస్తే వేరేగా ఉంటుందా అని. అదే నేను జడేసుకొని పువ్వులు పెట్టుకుని సల్వార్ వేసుకున్నప్పుడు చూస్తే మీకు అది తప్పుగా తెలియదు. సో ఆ క్లాస్ మెయింటైన్ చేయడానికి అంటే ఆ క్యారెక్టర్ నా మిస్టేక్ వల్ల చెడిపోకూడదు. అది ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేయబడ్డ విధం అలాంటిది. అమ్మాయి అలాగే ఉండాలి, కొంచెం హాట్గా అలా ఉండాలి. స్టార్ట్ అయ్యి కిందకు బస్ నుంచి దిగినప్పుడు అది నేను ఎక్కువ తప్పుగా ప్లే చేసినా పడైపోతుంది క్యారెక్టర్. సో నేను చాలా కాన్షియస్గా ఉన్నాను. ఈ బహిష్కరణ పుష్ప చేసినప్పుడైతే ఏంటి, ఆర్ రత్నమాల చేసినప్పుడైతే ఏంటి. నెక్స్ట్ ఏంటంటే నేను సిరీస్ మొత్తం చూశాను నైట్ అంతా. నాకేంటంటే సిరీస్ మొత్తంలో బురద సీక్వెన్స్ చాలా బాగా హైలైట్ అయింది. ఏ సీక్వెన్స్ అండి? బురద సీక్వెన్స్ చాలా హైలైట్. అంటే మీకు ఫైట్ లేకపోయినా కూడా ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇంకా ఫైట్ ఉంటే ఇంకెంత బాగుండేదో అనిపించింది నాకు. అంటే మీకేమన్నా ఆ సీక్వెన్స్ చేసేటప్పుడు మీకేమన్నా డౌట్స్ కానీ రైజ్ అవ్వడం కానీ, అరే ఫైట్ సీక్వెన్స్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది ఏమన్నా? అంటే ఇప్పుడు తన ఊరికొచ్చిన కొత్తలో జరిగే ఇన్సిడెంట్ కదా, అమ్మాయి చాలా గట్సీ అండ్ అమ్మాయి
క్యారెక్టర్ నేమ్ ప్రకారం మీరు దాన్ని తప్పుగా అనుకోకండి అనే దానికోసం ఆ అమ్మాయి ఈ షేడ్ కూడా ఉంది అనడం కోసం చూపించడానికి చేసింది. అంటే ఆ అమ్మాయి ఎంత స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ అనేది. అక్కడ ఫైట్ రిక్వైర్డ్ ఉంటే డెఫినెట్గా పెడతారు. ఎందుకు పెట్టలేదు? పెట్టలేదు. కానీ ఆ ఇంపాక్ట్ మీకు క్రియేట్ చేయడానికి అంత అంత బిల్డప్ యూనో టేక్ ఆఫ్ అది. అండ్ వన్ మోర్ క్వశ్చన్, పుష్ప సినిమా అనేది అల్లు అర్జున్ గారి కెరీర్లో ది బెస్ట్. అంటే ఆ క్యారెక్టర్ కూడా ఒక వైబ్ క్రియేట్ అవ్వచ్చు. అంటే మీకు ఆ క్యారెక్టర్ నేమ్ చెప్పినప్పుడు మీ థాట్ ఏంటి? మనం చేసినప్పుడు అంత ముందు కదా మనం షూట్ చేసింది. Yes, of course. ముందు షూట్ చేసాం. సో ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆ నేమ్ అంత పాపులర్ కాబట్టి ఇప్పుడు రెండింటికి కంపేర్ చేస్తున్నారు. బట్ మేము పెట్టినప్పుడు పుష్ప అనేది జస్ట్ ఒక, అంటే మీ కెరీర్లో ది బెస్ట్ అనుకోవచ్చా ఈ పుష్ప అంటే క్యారెక్టర్? పేరు విషయంలో పుష్పాంజలి అని ఉంది. సో సెట్లో అలా నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను పుష్పాంజలి అని పిలుద్దామని. సెట్లో ఊర్లో అందరూ వచ్చి ఎక్కువ మంది నియర్ బై ఉండేవాళ్ళు, ఒక 100 మంది 200 మంది. సో అంజలి గారు అని పిలవటం కంటే అందరూ అటెన్షన్ ఉంటుందని పుష్ప అని పిలిచేవాళ్ళం. సో అది ఎక్కువగా వెళ్ళిపోయింది. యాక్చువల్గా అయితే పుష్పాంజలి అనుకున్నాం. అంటే మీరు డైరెక్టర్ గారు, సారీ సార్, అంతే. డైరెక్టర్ గారు, మీరు గుంటూరులో పుట్టి పెరిగారు. అంటే ఈ సిరీస్ కూడా గుంటూరు బ్యాక్డ్రాప్లో వెళ్తుంది. అంటే మీరేంటి అంటే మీ కృతజ్ఞతతో గుంటూరులో ఏదైనా చెప్పాలి అనుకుంటున్నా చెప్పారా, లేదంటే ఇది రియల్ ఇన్సిడెంట్స్ జరిగాయి ఇది చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పారా? అసలు మీ మోటో ఏంటి అసలు ఈ సిరీస్ తీయడానికి? రీజియన్కి సంబంధం లేదు, గుంటూరు కాబట్టి నాకు ఇష్టం. అది నా టైటిల్ కార్డ్స్లో కూడా కృతజ్ఞతగా చెప్పా అంతే, దాంట్లో ఏం లేదు. కానీ కథకి నేను నేటివిటీ కథలు అండి, ఇప్పుడు నెక్స్ట్ మీరు చూసినా కానీ నేటివిటీ కథలు అంటే చూసిన కథలు ఇన్స్పైర్ అయిన కథలు మాత్రమే నేను కొంచెం దగ్గరగా అటాచ్ అవ్వగలుగుతాను మీకు. అందుకే ఆ డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఊర్లో జరిగిన సంఘటనలు, కొన్ని తెలుసుకున్న సంఘటనల ద్వారా, రియల్ ఇన్సిడెంట్స్ ద్వారా ఇన్స్పైర్ చేసిన కథ ఇది. సో అంతే తప్ప అదేం లేదు. పోస్టర్స్లో చైర్లో కూర్చోబెట్టారు, ప్రెసిడెంట్ గారు చైర్లో కూర్చోబెట్టారు పోస్టర్లో. బట్ సిరీస్ ఎండింగ్లో పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? దీనికి ఏంటంటే రీజను ఇది యాక్చువల్లీ మేము ఫస్ట్ 2 ఫోటోషూట్స్ చేసాం. థర్డ్ ఫోటోషూట్లో ఆ లుక్ కోసం మేము చేస్తున్న ప్రాసెస్లో ఇది చాలా బాగా వచ్చింది. అండ్ దెన్ మీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదండి, అంటే ఏ స్థానంలో కూర్చోవాలి తను ఓన్గా పుష్ప క్యారెక్టర్ ఏ స్థానంలో కూర్చోవాలి అనేది పాయింట్లో. అందుకే చైర్ని కాల్ చేసాం లాస్ట్లో చూస్తే. హాయ్ అండి అంజలి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అంటే మీరు చేసిన చాలా సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ వెబ్ సిరీస్ ఇంకో ఎత్తు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, దట్ మీన్స్ అ లాట్. అంటే మీరు ఈ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ఎలాంటి అంటే లోపోల్స్ కావచ్చు లేదా ఇబ్బంది ఏమైనా పడ్డారా? ఎఫిషియన్సీ ఎలాంటి? దేని గురించి? ఇది క్యారెక్టర్ పరంగా, క్యారెక్టర్ డిజైన్ చేసిన విధం. లేదండి, నేను ఆల్రెడీ ఆన్సర్ చేసినట్టుగా ఆ క్యారెక్టర్ నన్ను ఇబ్బంది పెట్టదు. యాక్చువల్గా టు బీ ఫ్రాంక్, ఇప్పుడు మీరు అన్నీ ఒక ఎత్తు, బహిష్కరణ పుష్ప ఒక ఎత్తు అంటున్నారు మీరు. అది ఆ పుష్ప క్యారెక్టర్ నాకు నాకు సంపాదించి పెట్టిన పేరు. అండ్ ఇందాక కూడా మీరు క్వశ్చన్ అడిగారు, ఆ క్యారెక్టర్ మీ మెయిన్ క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్గా నిలబడుతుందా అని. నాకు కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి, నన్ను చూసిన వెంటనే లిస్ట్ అవుట్ చేయాలంటే లైక్ సీత, షాపింగ్ మాల్, గీతాంజలి, బలుపు ఆర్ అన్ని, రత్నమాల. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది పుష్ప నుంచి నాకు ఒక మంచి పేరు తీసుకురావాలి అనేది నేను పుష్ప నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. అండ్ అది మేము ఎలా అనుకున్నామో అలా రీచ్ అయిపోవాలి అనేది. అండ్ థ్యాంక్ గాడ్ అలాగే రీచ్ అయింది. కానీ ఇప్పుడు నాకు పుష్ప వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్లో, ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫర్దర్గా చెప్తున్నప్పుడు రత్నమాల తర్వాత పుష్ప చెప్పాల్సి వస్తుంది. సో ఇది నేను బయట 4-5 దగ్గర విన్నాను, నేను ఆ క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అయిపోతుంది అని. దట్ మేడ్ మీ ఫీల్ వెరీ హ్యాపీ. అంజలి గారు, పుష్ప అంటే తగ్గేదేలే కదా, సో మీ పుష్ప అంటే మీకేం ట్యాగ్ లైన్ ఇవ్వాలి? అంజలి గారు ఏమోనండి, నాకు ఇవ్వలేదు ట్యాగ్ లైన్ ఏమి. అంజలి గారు, ఒక శ్రీతేజ్తో ఇబ్బంది పడ్డారా, శివయ్యతో ఇబ్బంది పడ్డారా? చాలా ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. అవును, ఇబ్బంది పడ్డారా అని అడుగుతున్నారా? ఇబ్బంది పుష్పకు ఉండదు, నాకు ఉంటుంది. ఇప్పుడు పుష్పతో కాదు నేను మాట్లాడుతున్నా, అంజలి గారితో మాట్లాడుతున్నా. అంజలి అంటే అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ అండి. ఇప్పుడు నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు నేను రవీంద్ర విజయ్తో చేసిన, శ్రీతేజ్తో చేసిన, అంజలికి ఎప్పుడు ఎందుకంటే ఒక 100 మంది జనం మధ్యలో కనీసం 20 మంది సెట్లో ఉంటారు అలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు. అది ఖచ్చితంగా ఏ యాక్టర్ కన్నా, ఫీమేల్ యాక్టర్ కన్నా, మేల్ యాక్టర్ కన్నా ఇబ్బంది. ఈవెన్ రవీంద్ర విజయ్ గారికి కూడా ఇబ్బందిగానే ఉండింది. కానీ ఏంటంటే ఇబ్బంది పడ్డారా మీరు? ఇబ్బంది ఉందా సార్? ఇలాంటి సీన్స్ చేయడం అందరికీ చాలా ఇబ్బంది. అది చూడటానికి ఇట్ మైట్ బి టిటిలేటింగ్, బట్ ఇట్ ఈస్
ఇట్ హ్యాస్ టు బి హ్యాండిల్ సెన్సిటివ్లీ. అండ్ ఇప్పుడు కన్సెంట్ అని ఒకటి ఉంటుంది. అండ్ ఆ సీన్, ఇలాంటి సీన్స్ అంటే చేసేటప్పుడు, మీరు ప్రాక్టీస్ చేస్తారా? మీరు ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు నేను ఇలా చేస్తా, మీరు ఇలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ మాట్లాడుకుని, సో ఇట్ ఈస్ నాట్ వెరీ ఎంజాయబుల్. అంజలి గారు, యూ డన్ సచ్ ఎ టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ అండి. సో రత్నమాల అనేది స్పెషల్ అని చెప్పారు. సో దీంట్లో పుష్ప దానికన్నా ఎక్కువ చేయాలి అంటే ఇంపాక్ట్ అనేది ఒక పాయింట్ డైరెక్టర్ చెప్పినప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ సీన్ మూమెంట్ ఉంటుంది, అదే రత్నమాల చేయలేకపోయింది, దానికన్నా మనం దీంట్లో ఎక్కువ స్కోప్ ఉందని ఏ పాయింట్లో అనిపించింది మీకు? లేదు, నేను రెండింటికి అసలు కంపేరే చేయట్లేదు, ఎందుకంటే రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అవి. ఇప్పుడు బహిష్కరణ పుష్పకి రత్నమాలకి సంబంధం లేదు. సో నేను ఎందుకు దాన్ని మెన్షన్ చేశానంటే అది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్గా నిలిచిపోయింది అనేది ఆల్రెడీ అందరూ మాట్లాడిన విషయం. సో దాని వెనకాల ఇది లైన్లో నుంచి ఉంటుంది. ఇట్స్ లైక్ ఇట్ విల్ ఆల్సో యాడ్ అప్ టు మై లిస్ట్ అనేది చెప్పడానికి చెప్పాను. అంటే ఇప్పుడు సిమిలర్ క్యారెక్టర్స్ అయిపోతాయి కదండి, స్టీరియోటైప్ అయిపోతుంది. ఇందాక ఆల్రెడీ చెప్పారు ఇటువంటి క్యారెక్టర్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మూవీస్ కూడా అటువంటివి వస్తాయి. సో అట్లాంటివి మీరు చేయడానికి యాక్సెప్ట్ చేస్తారా ఇటువంటి క్యారెక్టర్ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు? అంటే ఇప్పుడు నన్ను ఇంప్రెస్ చేసేట్టుగా ఆ క్యారెక్టర్ డిజైన్ చేస్తే అండ్ నా క్రైటీరియాలో ఆ క్యారెక్టర్ వస్తే నేను డెఫినెట్గా దాన్ని వింటాను, వినకుండా డెఫినెట్గా ఉండము. ఎందుకంటే ఎందులో ఏముందో మనకి తెలియదు వినే వరకు. క్యారెక్టర్ అది విన్న తర్వాత మనకి ఇబ్బందికరంగా ఉందంటే ఏ యాక్టర్ అయినా దెర్ ఇస్ ఆల్వేస్ దే కెన్ సే నో. సో అంటే ఇప్పుడు అంజలి గారి దగ్గర నుంచి మనం గంగూబాయి లాంటి క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అప్కమింగ్ మూవీస్లో? రాస్తే డెఫినెట్గా చేద్దామండి, ఎవరు చేయరు. నాకు మోర్ దాన్ హ్యాపీ టు డూ సచ్ రోల్స్. ముఖేష్ గారు, హాయ్ సార్. హాయ్. ఎడిటింగ్ వైజ్ చూస్తే, అంటే నేను సిరీస్ మొత్తం చూశాను, ఆల్ 6 ఎపిసోడ్స్. ఎడిటింగ్ వైజ్ చూస్తే ఇది మూవీగా ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందేమో అనిపించింది నాకు. వాట్ డూ యూ థింక్? ఎందుకు సిరీస్ ఆప్ చేశారు? అంటే బేసిక్గా నేను డెబ్యూ ఓపెన్గా చెప్పాలంటే, అంటే ఫస్ట్ స్టెప్ తీసుకునేది సేఫెస్ట్ జోన్లో తీసుకోవాలి. సేఫెస్ట్ అంటే కథపరంగా కాదు. సో నాకేంటంటే నేను ఇందాక కూడా మాట్లాడినప్పుడు దాన్ని కరెక్ట్ ప్రాసెస్లో మనం డెలివరీ చేయడానికి ఒక స్టెప్ తీసుకోవాలి. సో నేను అందుకనే ఓటీటీ పాయింట్ ఆఫ్ వ్యూ, నా దగ్గర ఆ వేరే కథలు ఉన్న మూవీకి ఫస్ట్ స్టెప్ కదా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అండ్ దెన్ అది ప్రూవ్ అయితేనే కదా ఇంకొకళ్ళు అవకాశం ఇస్తారు. సో ఆ ఉద్దేశం. అంజలి గారు, ఇంకా హీరో మనోడికి ఎప్పుడు ఛాన్స్ ఇస్తున్నారు? మళ్ళీ ఒక సినిమా చేస్తే ముఖేష్కి ఇస్తారా? ఎవరు, నేనా? ఇంకోటి ఏదో చెప్పాడు ఆల్రెడీ, అది కొంచెం బాగుంటే ఇమీడియట్గా చేస్తాం. అంజలి గారు. విజయ్ గారు, హాయ్ సార్. హాయ్. సో మీ క్యారెక్టర్ ఎక్సలెంట్గా ఉందండి. యూ రిమైండెడ్ మీ ఆఫ్ కోటా శ్రీనివాసరావు గారు. మీరు ఆయన చూసి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా? అండ్ ఆయన అయ్యి ఉంటే ఈ క్యారెక్టర్ ఇంకా క్రూవల్టీ తెచ్చుండేవాళ్ళు అనిపించింది. దిస్ ఈజ్ ఆల్రెడీ ద క్రూవలెస్ట్ క్యారెక్టర్, బట్ ఇంకా అనిపించింది మీరు ఇంకా ఆ క్రూవల్ పార్ట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుండేది అని అనుకున్నారా? మీరు అనుకుంటున్నారా అలా? ఇట్స్ యా ఓకే, ఐ మీన్ as much as I could do justice, I did justice. If there are any shortcomings, we will work on it, hopefully next time. Yeah. అంజలి గారు, యాక్చువల్లీ దీంట్లో వాయిస్ డబ్బింగ్ మీరే చెప్పారు, ఎందుకంటే ఆ టెక్స్చర్ ఆఫ్ వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఇట్స్ రియల్లీ కూల్ ఫర్ దట్ క్యారెక్టర్ అనమాట. అంటే మీ వాయిస్కి ఎక్కడ కూడా సంబంధం లేకుండా ఉంది. సో అబౌట్ దట్ క్యారెక్టర్ అండ్ దట్ వాయిస్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ద క్వశ్చన్. ఎందుకంటే మేము మేము షూటింగ్లో ఎంత శ్రమ పెట్టామో డబ్బింగ్లో అంత పెట్టాం. ఎందుకంటే ఐ విల్ గివ్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. నేను మాట్లాడితే ఇలా ఫాస్ట్గా ఉంటుంది, కానీ పుష్ప స్లోగా మాట్లాడుతుంది అండ్ బేస్లో మాట్లాడుతుంది. అండ్ ఈవెన్ తను నడవడం, నుంచోవడం, కూర్చోవడం, తిరిగి అవేమి నేను ఫాస్ట్గా ఉంటాను. నేను జనరల్గా ఫాస్ట్గా మాట్లాడతాను, ఫాస్ట్గా తిరుగుతాను, ఫాస్ట్గా నడుస్తాను. సో ఇవన్నీ నేను కేర్ఫుల్గా డీటెయిల్డ్గా చూసి చేసుకున్న విషయాలు ఇవన్నీ. అండ్ డబ్బింగ్కి వచ్చినప్పుడు అది బేస్లోనే ఉండాలి, అది స్లోగానే ఉండాలి, అది చాలా డెప్త్ ఉండాలి, ఇంపాక్ట్ ఉండాలి అనేది ఫస్ట్ డిసైడ్ అయింది. సో అందుకని మీరు ఆ వాయిస్ నాదే, నేనే డబ్బింగ్ చెప్పాను. అండ్ మోస్ట్లీ మేము మిమ్మల్ని బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నది సీతంవాకిట్లో సిరిమల చెట్టు. దట్ క్యారెక్టర్ గివ్స్ అస్ మోర్ ఇంపాక్ట్. అంజలి గారు అంటే మాకు ఫస్ట్ గుర్తొచ్చేది, తర్వాత గీతాంజలి. అండ్ అలాంటి క్యారెక్టర్ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు మేము నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు? అండ్ వాట్ ఈస్ ద డ్రీమ్ రోల్ ఆఫ్ అంజలి గారు అంటే ఏం చెప్తారు? తెలీదండి, సీతమ్మవాకిట్లో లాంటి క్యారెక్టర్స్ మళ్ళీ రాస్తే డెఫినెట్గా నేను హ్యాపీగా ఐ జంప్ అండ్ డూ ఇట్. కానీ తెలియదు, ఇంకా ఎవరైనా రాసి నా దగ్గర తీసుకొస్తే డెఫినెట్గా నేను చేస్తాను. అండ్ డ్రీమ్ రోల్ అని నిజంగా ఏమీ లేదండి. నేను ఆల్రెడీ చాలాసార్లు మెన్షన్ చేశాను. నేను ఈ క్యారెక్టర్ చేసి ఈ సినిమా బయటకు వచ్చినప్పుడు ఆడియన్స్ చూసి బయటకు వెళ్తున్నప్పుడు ఆ క్యారెక్టర్కి కనీసం ఇది బాగా చేసింది అని వాళ్ళకి లోపల నిల్చుండిపోవాలి. అలాంటి క్యారెక్టర్స్ చేయాలనేదే ఇంట్రెస్ట్, ఇంకేమీ లేదు. అంజలి గారు,
కంగ్రాచులేషన్స్ అండ్ మీ క్యారెక్టర్కి మంచి అప్లాజ్ వస్తుంది. థ్యాంక్ యూ. సో అంటే ఒక్కొక్క యాక్టర్కి వాళ్ళ జర్నీలో చాలా సినిమాలు చేసి ఉంటారు అండ్ ఒక్క లీడ్ యాక్టర్స్ తర్వాత పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా అట్లానే ఉంటున్నాయి. సో మీ నుంచి నెక్స్ట్ నుంచి వచ్చే అన్ని ఓన్లీ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అయినా లేకపోతే హీరోయిన్ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేస్తాం? అలా లేదు, ఇప్పుడు కొంచెం మారుతుంది అని అనుకుంటున్నాను. అన్నీ ఈవెన్ పెద్ద మూవీస్లో హీరోయిన్ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్లు వస్తున్నాయి. అండ్ ఇక మీదట వచ్చేవన్నీ నేనంటే ప్రీ ప్లాన్డ్గా ఏమీ చేయట్లేదు. వచ్చే వాటిలో బెస్ట్ చూస్ చేసుకుంటున్నాను. అండ్ దాంట్లో కమర్షియల్ మూవీస్ ఉన్నాయి, ఫర్దర్గా వచ్చే వాటిలో ఇలాంటి మూవీస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ముఖేష్, ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ చూస్తుంటే కొన్ని ఇంట్లో పిల్లలతో పాటు చూడలేని పరిస్థితి. మీరు బహిష్కరణ టైటిల్ పెట్టి లీడ్ రోలు ప్రాస్టిట్యూట్ పెట్టి కుటుంబం మొత్తం ఫ్యామిలీ మొత్తం పిల్లలతో సహా చూసే వెబ్ సిరీస్ తీశారు. ముందు హ్యాట్స్ అప్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అయితే ఇంటిమసీ సీన్లు ఏదైతే ఒకసారి అంజలి గారికి ఇవ్వండి. అంజలి గారు, ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అన్నప్పుడు ఇంటిమసీ సీన్లు చెప్తారు, ఉంటాయి. దాన్ని ఇప్పుడున్న కెరియర్లో ఈ టైంలో చేయడం కరెక్ట్ అనిపించిందా మీకు? ఏ టైంలో అయినా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చేయాలండి. క్యారెక్టర్ డిమాండ్స్ మనం ఫుల్ఫిల్ చేయనప్పుడు ఆ క్యారెక్టర్ తీసుకోకూడదు. అంటే నేను అలాగే ఫీల్ అవుతాను. నేను ఏదైనా ఒక క్యారెక్టర్ తీసుకున్నానంటే దానికి నా లిమిటేషన్స్లో నా బెస్ట్, నా 100% పెట్టడానికి ట్రై చేస్తాను. ఆ లిమిటేషన్స్ దాటి ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందంటే అది నాకు అది నేను ఇవ్వలేను. అండ్ ఆ క్యారెక్టర్కి నేను అన్యాయం చేస్తున్నట్టు అవుతుంది. సో నేను తీసుకుంటే నేను బెస్ట్గా చేస్తాను, లేదా నేను ఫస్ట్ అడిగేస్తాను అలాంటివన్నీ ఉన్నాయా లేవా, ఉంటే ఏ లిమిట్కి వెళ్తున్నాం. సో ఇందులో ఏ లిమిట్ అనేది నాకు ఫస్ట్ డిస్కషన్స్లోనే తెలిసిపోయింది. సో ఐ వాజ్ ఓకే విత్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద Q&A.